యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ గుడ్ న్యూస్. ఎల్టెక్స్ క్లాసెస్ యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ఇప్పుడు మీకు కేవలం 15,000 రూపీస్కి, దట్టు 5,000 పర్ మంత్ ఈఎంఐలో పే చేసే అవకాశంతో పాటు కల్పిస్తుంది. సో స్టూడెంట్స్ అందరూ ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డెమో అడగండి. Hello friends, welcome to 4th February Daily Hindu News Analysis. So friends, ఈ వీడియోలో మనము 4th February హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ మనం చూసుకుంటే కనుక, సుప్రీం కోర్టు టు హియర్ ఆన్ February 12th ద ప్లీస్ ఆన్ సిఈసి అండ్ యాజ్ వెల్ యాజ్ ఈసీ అపాయింట్మెంట్స్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. మనకి అప్కమింగ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో కూడా అడిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సెకండ్ వన్, యూఎస్ టాప్ డిప్లొమాట్ రుబియో లేస్ డౌన్ ద అల్టిమేటమ్ టు ద పనామా ఓవర్ కెనాల్. పనామా కెనాల్ గురించి మనకి ఏంటి అంటే కనుక ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తాము. ఓపెన్ ఏఐ అనౌన్సెస్ న్యూ డీప్ రీసెర్చ్ టూల్ ఫర్ ద చాట్ జీపీటీ అనేటువంటిది థర్డ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయింది టెక్కి సంబంధించి. ఫోర్త్ ఇంపార్టెంట్ వన్, ద కైండ్ ఆఫ్ జాబ్స్ నీడెడ్ ఫర్ ద వీక్షిత భారత్ గోల్ అంటూ మనకైతే కనుక ఫోర్త్ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో సమ్ విండ్ బిహైండ్ ద సేల్స్ ఆఫ్ ఇండియాస్ షిప్పింగ్ ఇండస్ట్రీ. ఇండియాస్ షిప్పింగ్ ఇండస్ట్రీ గురించి వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అంటూ మనకి ఎడిటోరియల్లో పబ్లిష్ అయింది ఆర్టికల్ మనం ఇక్కడ కవర్ చేస్తాం. డు నాట్ రెడ్యూస్ ద ఫారెస్ట్ ల్యాండ్ ఫర్ లీనియర్ ప్రాజెక్ట్స్ సేస్ సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ రీసెంట్గా మనకి ఎన్విరాన్మెంట్కి సంబంధించి, ఫారెస్ట్ కన్జర్వేషన్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఈ స్టేట్మెంట్ అయితే కనుక మనకి ఇచ్చారు. దానికి సంబంధించి ఆర్టికల్లో మనం కవర్ చేయడం జరుగుతుంది. ఎస్, లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ మనం చూసినట్లయితే కనుక, సుప్రీం కోర్ట్ టు హియర్ ఆన్ February 12th ద ప్లీస్ ఆన్ సిఈసి అండ్ యాజ్ వెల్ యాజ్ ఈసీ అపాయింట్మెంట్స్ అండి. సో సిఈసి అండ్ యాజ్ వెల్ యాజ్ ఈసీ అపాయింట్మెంట్స్ గురించి సుప్రీంకోర్టులో రీసెంట్గా మనకు ఒక పిటిషన్ అయితే కనుక వేయబడడం జరిగింది. దాన్ని ఇప్పుడు February 12th సుప్రీంకోర్టు మనకైతే కనుక సో ఇట్ విల్ హియర్ ద ఆర్గ్యుమెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కమ్ అప్ విత్ ద ఫైనల్ డెసిషన్ అండి. ఏంటి అసలు ఇక్కడ గొడవ అంతా ఏంటి, దేని గురించి, ప్రాబ్లం ఏంటి అనేటువంటిది మనం మాట్లాడాలంటే కనుక, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ అండర్స్టాండ్ దాట్ సో ఇండియా ఈజ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. సో ఇక్కడ మనకి ఫెయిర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్పరెంట్ వేలో మనకి ఎలక్షన్స్ అనేటువంటివి కండక్ట్ చేయబడతాయి. సో ఎవరు కండక్ట్ చేస్తారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఈసీఐ. సో వాట్ డస్ ఈసీఐ స్టాండ్స్ ఫర్? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది కాన్స్టిట్యూషనల్ బాడీయా, స్టాట్యుటరీ బాడీయా? ఎస్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. కాన్స్టిట్యూషనల్ బాడీ అండి మనకి. ఎస్, ఏం చేస్తుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మన కంట్రీలో? ఇట్ విల్ ఎన్ష్యూర్ ఎలక్షన్స్ ఆర్ కండక్టెడ్ in a fair and as well as transparent manner. In a fair and as well as ట్రాన్స్పరెంట్ మేనర్లో మనకి ఎలక్షన్స్ అనేటువంటివి కండక్ట్ చేయడానికి చూసుకునేటువంటి బాడీయే ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దట్ ఈస్ క్లియర్ అక్కడ వరకు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది, ఈసీఐ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇది మనకు ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అని, ఇది మనకి ఏంటంటే కనుక మన కంట్రీలో ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్లో ఎలక్షన్స్ని కండక్ట్ చేయడానికి కన్స్టిట్యూట్ చేసినటువంటి బాడీ అని చెప్పేసి మనకైతే కనుక తెలుసు. అసలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరెవరికి ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తుంది? నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో టు హూమ్ ఇట్ విల్ కండక్ట్ ద ఎలక్షన్స్. సో టు హూమ్ ఇట్ విల్ కండక్ట్ ఎలక్షన్స్ అంటే మనకి, సో దట్ ఈస్ కండక్ట్స్ ఎలక్షన్స్ టు వాట్? ఎలక్షన్స్ టు దేనికి, ఎవరెవరికి కండక్ట్ చేస్తుంది అంటే కనుక, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి ఎలక్షన్స్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద పార్లమెంట్ ఇట్ విల్ టేక్ కేర్ బై మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సెకండ్ ఇంపార్టెంట్ వన్, స్టేట్ లెజిస్లేచర్స్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ కూడా మనకి ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది. ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా.
సో ఆఫీసెస్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించుకున్నటువంటి ఎలక్షన్స్ కూడా ఏవేంటి, పార్లమెంట్కి సంబంధించిన ఎలక్షన్స్ సెంట్రల్ లెవెల్లో, స్టేట్కి సంబంధించినటువంటిది స్టేట్ లెజిస్లేచర్ రిలేటెడ్ ఎలక్షన్స్, నెక్స్ట్ ఆఫీసెస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎస్, ఇక్కడ మనకి ఇక్కడ ఒకటే పాయింట్ అండి, చిన్న కన్ఫ్యూజింగ్ పాయింట్కి కూడా మనకు అడుగుతారు ఏంటంటే కనుక, సో ఎవరెవరికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి ఇవే ఆప్షన్స్ ఇస్తారు, లైక్ 1, 2, నెక్స్ట్ వచ్చేసి 3. సో 1 ఓన్లీ, 1 and 3 ఓన్లీ, 1, 2, 3 ఇలా రకరకాల ఆప్షన్స్ ఇస్తారు. ఇక్కడ కొంతమంది తెలియనటువంటి వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, ఇప్పుడు పార్లమెంట్ అంటే సెంట్రల్ లెవెల్లో, స్టేట్ లెజిస్లేచర్స్ అంటే స్టేట్ లెవెల్లో. సో కాబట్టి మనకి స్టేట్ లెవెల్లో కూడా స్టేట్ ఎలక్షన్స్ కమిషన్స్ ఉన్నాయి అనే విషయం మనకు తెలుసు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పార్లమెంట్కి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ మనకి ఏంటంటే కనుక స్టేట్ లెజిస్లేచర్స్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ చూస్తుంది అనేటువంటిది మేబీ లాజికల్ అన్నట్టుగా ఫీల్ అయ్యి అలా ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తారు. బట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విల్ కండక్ట్ ఎలక్షన్స్ టు పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్స్ అండ్ ద ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వైస్ ప్రెసిడెంట్. మరి ఇక్కడ స్టేట్ ఎలక్షన్స్ కమిషన్ ఏం చేస్తాయి, స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ విల్ కండక్ట్ ద SECs will conduct the elections to panchayats and as well as municipalities. The third tier of the government, panchayats and as well as municipalities కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ని మనకి కండక్ట్ చేసేటువంటిది స్టేట్ ఎలక్షన్ కమిషన్. క్లియర్? సో నౌ యూ అండర్స్టూడ్ వాట్ ఈజ్ ఎలక్షన్ కమిషన్. అసలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరెవరికి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది, ఓకేనా? ఎలక్షన్స్ అర్థమైంది మనకి. నెక్స్ట్ పాయింట్ ఏం అర్థం చేసుకోవాలి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాంపోజిషన్ ఏంటి. సో అంటే సుత్తొద్దు పాయింట్కి రా అంటే ఆ పాయింట్ మనకు అర్థం కావాలంటే ముందు బేసిక్స్ మనకి తెలియాలండి, ఓకేనా? సో మనకి కాంపోజిషన్ తీసుకుంటే కనుక ఎవరెవరు ఉంటారు కాంపోజిషన్లో మనకైతే కనుక, సో 3 member బాడీ మనకి. సో 1 చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒకళ్ళు ఉంటారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ పర్సన్ వచ్చేసి మనకి 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. సో 2 ఎలక్షన్ కమిషనర్స్. సో దట్ ఈస్ 3 member బాడీ అండి. 1 చీఫ్ ఎలక్షన్ కమిషనర్, 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. టోటల్ మనకి 3 member బాడీ ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది. నవ్ ఇంకా అసలైన పాయింట్ వస్తే కనుక ఏంటి అని అంటే కనుక అపాయింట్మెంట్. ఎవరిని అపాయింట్ చేస్తారు వీళ్ళు, ఇక్కడే గొడవ అంతా మొదలైంది. సో దీని గురించే ఇప్పుడు మనకి ఏంటి అని అంటే కనుక కాన్ఫ్లిక్ట్ అంతా కూడా అపాయింట్మెంట్ రిలేటెడ్ ప్రాబ్లం. అపాయింట్మెంట్ విషయానికి వచ్చేసరికి మనకి ఏంటంటే కనుక ఆర్టికల్ నంబర్ 324 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. 324 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ ద ఆర్టికల్ దట్ ఈస్ ఇన్వాల్వ్డ్ హియర్. సో ఏం చెప్తుంది అని అంటే కనుక ద అపాయింట్మెంట్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ and as well as election commissioners ECs subject to the law enacted by the parliament, subject to the law enacted by the parliament, enacted by the parliament, be appointed by President of India, appointed by ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. కాన్స్టిట్యూషన్లో మనకి ఏం మెన్షన్ చేయబడింది అని అంటే కనుక, సో ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎలక్షన్ కమిషనర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. బట్ ఏ విధంగా అపాయింట్ చేయాలి అనేటువంటిది కాన్స్టిట్యూషన్లో మనకి ఏం మెన్షన్ చేశారంటే, పార్లమెంట్ ఒక లా చేస్తుంది దీనికి సంబంధించి. ఆ లా ద్వారా ఆ లాలో మనకి ఎలా అయితే ప్రొసీజర్ మెన్షన్ చేస్తారో అలాగ మనకి ఏంటంటే కనుక ఈ అపాయింట్మెంట్ అనేటువంటిది చెయ్యాలి. ఎవరు చేయాలి, ప్రెసిడెంట్ చేయాలి అని చెప్పి మనకి ఆర్టికల్ నెంబర్ 324లో మనకైతే కనుక ఉందండి. బట్ ప్రొసీజర్ అపాయింట్మెంట్ ఎలా జరుగుతోంది మనకి రియాలిటీలో ఎలా జరుగుతోందంటే కనుక ప్రెసిడెంటే అపాయింట్ చేస్తున్నారు. బట్ అపాన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్, అపాన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్, అపాన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్.
ఎస్ అఫ్ కోర్స్ కరెక్ట్ అండి. ఆర్టికల్ నెంబర్ 74 మనకి ఏం మాట్లాడుతుంది? ద ప్రెసిడెంట్ షెల్ యాక్ట్ అపాన్ ద ఎయిడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అడ్వైస్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ అని రాసి ఉంటుంది. సో ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఎవరెవరిని అపాయింట్ చేస్తున్నారు? ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎలక్షన్ కమిషనర్స్ని మనకి అపాయింట్ చేయబడడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది అన్కాన్స్టిట్యూషనల్, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా లేదు ఈ అపాయింట్మెంట్ అనేటువంటిది. చీఫ్ ఎలక్షన్ కమిషన్ అండ్ ఎలక్షన్ కమిషనర్స్ యొక్క అపాయింట్మెంట్ అనేటువంటిది ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ఇంపార్షియల్గా ఉండాలి, పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఉండకూడదు అంటూ మనకి ఏం చేశారంటే దీన్ని మనకి ఛాలెంజ్ చేశారు సుప్రీంకోర్టులో. సో ద పిటిషన్ ఇన్ సుప్రీంకోర్ట్, పిటిషన్ ఇన్ సుప్రీంకోర్ట్ ఏమని ఛాలెంజ్ చేశారు? సరే, ఇప్పుడు ఆర్టికల్ 324 చదివామండి. 324 మనకి ఏంటంటే కనుక ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ద ఎలక్షన్ కమిషనర్స్ విల్ బీ అపాయింటెడ్ సబ్జెక్ట్ టు ద లా దట్ ఈస్ ఎనెక్టెడ్ బై ద పార్లమెంట్. సో బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ దీనికి సంబంధించినటువంటి లా చేసిన దానికి అనుగుణంగా మనకి ఏంటంటే కనుక వ్యవహరిస్తూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేయాలి అని చెప్పారు. బట్ దీనికి సంబంధించిన లా ఉందా అంటే లేదు దీనికి సంబంధించిన లా. అందుకని ప్రొసీజర్ ఏం ఫాలో అవుతున్నారు? డైరెక్ట్గా మనకి ప్రైమ్ మినిస్టర్ అండ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రికమెండ్ చేసేస్తున్నారు, ప్రెసిడెంట్ వాళ్ళని అపాయింట్ చేసేస్తున్నారు. ఇది అంత ట్రాన్స్పరెంట్గా లేదు. దీనికి సంబంధించినటువంటి లా అనేటువంటిది ఉండాలి, ఒక ఇండిపెండెంట్ బాడీ అనేది ఉండాలి అపాయింట్మెంట్కి సంబంధించి అని చెప్పి సో సుప్రీంకోర్టులో మనకి పిటిషన్ అయితే కనుక వేశారు. 2023లో సుప్రీంకోర్టు ఒక ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ చెప్పిందండి. దట్ ఈస్ నోన్ యాజ్ అనూప్ బరన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. అనూప్ బరన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. అనూప్ బరన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు మనకి ఏం చెప్పింది అని అంటే కనుక సరే ఒక పని చేద్దాం. ఏంటంటే పార్లమెంట్ ఇక్కడ 324 ప్రకారం ఏం చెప్పారు? పార్లమెంట్ లాని ఎనెక్ట్ చేయాలి అని చెప్పారు. పార్లమెంట్ ఎనెక్ట్ చేసేంత వరకు కూడా నేనేమంటున్నానంటే లెట్ us కన్స్టిట్యూట్ అన్ ఇండిపెండెంట్ కమిటీ, ఒక ఇండిపెండెంట్ సెలెక్ట్ కమిటీని కన్స్టిట్యూట్ చేద్దాం. ఒక ఇండిపెండెంట్ కమిటీని కన్స్టిట్యూట్ చేద్దాం. ఆ కమిటీలో మొత్తం ఎంతమంది ఉంటారంటే 3 మెంబర్స్ ఉంటారు. ఫస్ట్ మెంబర్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్, హీ విల్ బీ ద చైర్పర్సన్. ఈ ఇండిపెండెంట్ కమిటీ దేని గురించి? సెలెక్ట్ కమిటీ అనమాట. ఇది వీళ్ళు ఏం చేస్తారు? ప్రెసిడెంట్కి రికమెండ్ చేస్తారు. ఏం రికమెండ్ చేస్తారు? ఎవరిని అపాయింట్ చేయాలో రికమెండ్ చేస్తారు. అంటే ఇప్పుడు మనం జడ్జెస్కి సంబంధించి చూస్తే కొలీజియం సిస్టమ్ ఉంటుంది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి చూస్తే 6 మెంబర్ కమిటీ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి ఏంటంటే కనుక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేయడం గురించి ఒక ఇండిపెండెంట్ కమిటీని కన్స్టిట్యూట్ చేద్దాం. అంతే తప్ప డైరెక్ట్గా ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్కి రికమెండ్ చేసేసి వాళ్ళని అపాయింట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అంటూ మనకి అనూప్ బరన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మనకి సుప్రీంకోర్టు చెప్పిందండి. సో ఫస్ట్ ఎవరెవరు ఉండాలి? ఫస్ట్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. సెకండ్ ఇంపార్టెంట్ మనకి ఎవరు అని అంటే కనుక లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటారు. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ వన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు. ఈ 3 మెంబర్ కమిటీ కూడా మనకి ఏం చేస్తుంది? ప్రెసిడెంట్కి రికమెండ్ చేస్తుంది. అప్పుడు ప్రెసిడెంట్ వాళ్ళని సిఈసి అండ్ యాజ్ వెల్ యాజ్ ఈసీని అపాయింట్ చేస్తారు అని చెప్పేసి మనకైతే కనుక అనూప్ బరన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు అయితే కనుక చెప్పడం అయితే జరిగిందండి. ఈ ప్రొసీజర్ ఎప్పటి వరకు రన్ అవుతుంది అంటే ఈ కమిటీ ఎప్పటి వరకు రన్ అవుతుంది? టిల్ ద పార్లమెంట్ ఎనెక్టెడ్ ద లా. టిల్ ద పార్లమెంట్ ఎనెక్టెడ్ ఏ లా. పార్లమెంటు ఏ లా చేయలేదు దీని మీద, అందుకని మేము ఈ ఇండిపెండెంట్ కమిటీ గురించి మేము ప్రపోజ్ చేసి ఈ కమిటీని కన్స్టిట్యూట్ చేస్తున్నాం. లైక్ అందులో ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు. వీళ్ళ ముగ్గురు కలిసి మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని మనకి రికమెండ్ చేస్తారు ప్రెసిడెంట్కి. అప్పుడు ప్రెసిడెంట్ మనకి వాళ్ళని అపాయింట్ చేయాలి. ఎస్, సో అప్పుడు మనకి ఏంటంటే కనుక ట్రాన్స్పరెంట్ ప్రొసీజర్ అనేటువంటిది ఉంటుంది అని చెప్పారు. దెన్ ఇది ఎప్పటివరకు అప్లికబుల్? టిల్ ద పార్లమెంట్ ఎనెక్టెడ్ ద లా. సో దెన్ ఇమీడియట్లీ పార్లమెంట్ స్టార్టెడ్ ఎనెక్టింగ్ ద లా. సో December 2023 సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ అయిపోయిన తర్వాత మనకి పార్లమెంట్ ఏంటంటే కనుక లాని ఎనెక్ట్ చేసేయడం జరిగిందండి. సో దా లా పేరు ఏంటి అని అంటే కనుక సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్. సో పార్లమెంట్ హర్ట్ అయ్యి వెంటనే మనకి December 2023లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్, కండిషన్స్ ఆఫ్ ఆఫీస్,
అపాయింట్మెంట్, కండిషన్స్ ఆఫ్ ఆఫీస్, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక టర్మ్ ఆఫ్ ఆఫీస్ 2023 అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక లోక్సభ అండ్ యాజ్ వెల్ యాజ్ రాజ్యసభ మనకైతే కనుక పాస్ చేశారండి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్, కండిషన్స్ ఆఫ్ ఆఫీస్, టర్మ్ ఆఫ్ ఆఫీస్ 2023 అంటూ మనకి పార్లమెంట్ చట్టాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ ఏం చేసింది, అది మజా అనమాట. మనకి ఏం చేశారంటే సెలెక్ట్ కమిటీని కన్స్టిట్యూట్ చేశారు. సో సెలెక్ట్ కమిటీలో మనకి ఇప్పుడు పార్లమెంట్ ఏం చెప్పిందంటే ఇక్కడ కూడా 3 మెంబర్స్ ఉంటారని చెప్పింది. బాగానే ఉంది, 3 మెంబర్స్ ఉంటారు. ఓకే, ఎవరెవరు? ద ఫస్ట్ వన్ ఈజ్ ప్రైమ్ మినిస్టర్. ఓకే ఫైన్, వెరీ నైస్. సెకండ్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక సో ద ఫస్ట్ వన్ ఈజ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి లీడర్ ఆఫ్ అపోజిషన్ అండ్ ద థర్డ్ థింగ్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ nominated by prime minister. yes, now అంటే పార్లమెంట్ ఏదైతే లెజిస్లేషన్ లేదన్నారో ఆ లెజిస్లేషన్ని తీసుకొచ్చి ఒక సెలెక్ట్ కమిటీని కన్స్టిట్యూట్ చేశారు. ఆ కమిటీలో మనకి ఏంటంటే కనుక 3 మెంబర్స్ మనకైతే కనుక ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ దట్ ఈస్ నామినేటెడ్ బై దట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. ఒక్కసారి సుప్రీంకోర్టు చెప్పినటువంటి కమిటీ చూడండి, ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మరి మన పార్లమెంట్ కన్స్టిట్యూట్ చేసిన కమిటీ ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని రీప్లేస్ చేసేసి యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ నామినేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ చేసేసింది. అక్కడ వచ్చింది గొడవ, ఇక్కడంతా కూడాను. ఇప్పుడు దీన్ని ఛాలెంజ్ చేశారు. ఎక్కడ ఛాలెంజ్ చేశారు? సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. ఏమని? ఇప్పుడు మీరు మొన్న కమిటీని కన్స్టిట్యూట్ చేసినప్పుడు పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ అది ఉండకూడదు అంటూ మనకి మీరు ఏం చేశారు? ప్రైమ్ మినిస్టరు, లీడర్ ఆఫ్ అపోజిషన్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేశారు. బట్ ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఏం చేసింది? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని రీప్లేస్ చేసేసి యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ నామినేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి పెట్టేశారు. ఇది ఎంత మాత్రం కాన్స్టిట్యూషనల్ కాదు, సుప్రీంకోర్టు యొక్క డెసిషన్కి వ్యతిరేకం అంటూ మనకైతే కనుక దీన్ని మనకి సుప్రీంకోర్టులో ఇప్పుడు ఛాలెంజ్ అయితే చేసి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే దయచేసి ఇప్పుడు దీన్ని మీరు అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి డిక్లేర్ చేయండి అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారండి. దీనికి సంబంధించి ఇప్పుడు ఫిబ్రవరి 12వ తారీఖున మనకి ఏంటంటే కనుక సుప్రీంకోర్టు అనేటువంటిది వినడం జరుగుతుంది. దీని మీద ఆర్గ్యుమెంట్స్ అవి విని ఏంటి అని అంటే కనుక దే విల్ కమ్ టు ద కన్క్లూజన్. నౌ వీ షుడ్ సీ వెదర్ సుప్రీంకోర్టు మనకి ఇలా ప్రపోజ్ చేసినటువంటి సెలెక్ట్ కమిటీ అంటే లైక్ ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ నామినేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ అనే సెలెక్ట్ కమిటీ వెదర్ ఈజ్ ఇట్ అన్కాన్స్టిట్యూషనల్ ఆర్ నాట్ అనేటువంటి దాన్ని మనకైతే కనుక ఇప్పుడు చెప్పబడడం జరుగుతుంది. ఇది అప్కమింగ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లోనూ నెక్స్ట్ వచ్చేసి దాన్ని ఫాలోడ్ బై మెయిన్స్ ఎగ్జామ్లోనూ సంబంధించి ఖచ్చితంగా మనకైతే అడుగుతారు. స్ట్రైట్ అవే వీళ్ళు ఈ యాక్ట్ ఇచ్చేస్తారు. అకార్డింగ్ టు దిస్ పర్టికులర్ యాక్ట్ సెలెక్ట్ కమిటీలో మెంబర్స్ ఎవరెవరు అని చెప్పి మనకి చెప్తారు. యాక్ట్ ఇచ్చి దాంట్లో మెంబర్స్ ఎవరెవరు అక్కడ మనకి ఏం మారుస్తారంటే ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్, థర్డ్ వన్ వచ్చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇస్తారు. 1 ఓన్లీ, 2 ఓన్లీ, 1 and 2 ఈ రకంగా రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తారు. అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? సో దట్ ఈస్ ప్రైమ్ మినిస్టర్ విల్ బి 1 member, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇస్ అనదర్ మెంబర్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ నామినేటెడ్ బై దట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఇస్ అదర్ మెంబర్. సో వీళ్ళు దీంట్లో మనకి మెంబర్స్ అండి. క్లియర్? ఇప్పుడు చూడండి, సుప్రీం కోర్ట్ to hear on February 12th the pleas that are associated with Chief Election Commissioner and Election Commissioner appointments. The Supreme Court on Monday agreed to hear on February 12th petitions challenging the legality of a new law dealing with the appointment of Chief Election Commissioner and Election Commissioners, which gives the central government a dominant role. ఎస్ అండి. సో దెన్ మనకి ఏంటంటే కనుక ఇప్పుడు February 12th మనకి దీన్ని అయితే కనుక ఇప్పుడు పోస్ట్ అయితే కనుక చేశారు. వీ షుడ్ సీ వాట్ హ్యాపెన్స్ ఆన్ February 12th. మనం సో వెండి తెర మీద వేచి చూడొచ్చు అనమాట ఏం జరుగుతుంది అనేటువంటిది. సో పాలిటీ పర్స్పెక్టివ్లో వెదర్ అంటే సుప్రీంకోర్టు దీన్ని కంప్లీట్గా ఇది అన్కాన్స్టిట్యూషనల్, ఓన్లీ పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ ఉంది, ఉండకూడదు, ఈవెన్ జ్యుడిషియరీ షుడ్ ఆల్సో బీ పార్ట్ ఆఫ్ ఇట్ అంటూ మనకి ఏంటంటే కనుక ఇండిపెండెంట్గా ఉండాలి అంటూ మనకి ఏమైనా చెప్పి కొట్టిపారేస్తారా? లేదా మేము 2023లో చెప్పినటువంటి జడ్జిమెంట్ మేము కన్స్టిట్యూట్ చేసిన ఇండిపెండెంట్ కమిటీ గవర్నమెంట్ మీద బైండింగ్ ఏం కాదు. మేము జస్ట్
జస్ట్ ఫర్ ఏ టెంపరీ మెజర్గా మాత్రమే పెట్టాం దాన్ని. ఈ ఇండిపెండెంట్ కమిటీ ఎప్పటి వరకు ఉంటుందని చెప్పాము, మన యొక్క పార్లమెంట్ లా ఎనెక్ట్ చేసేంత వరకు ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. సో పార్లమెంట్ లా ఎనెక్ట్ చేసి వాళ్ళు సెలెక్ట్ కమిటీని వాళ్ళు డిసైడ్ చేశారు. ఇట్ ఈస్ బేసికలీ లెజిస్లేటివ్ యొక్క యాంబిట్ అది. సో దాన్ని మేము ఇది చేసేటువంటిది అయితే కనుక లేదు అని చెప్పి ఈ యొక్క యాక్ట్ని మనకి అప్హోల్డ్ చేస్తుందా అనేటువంటిది మనం February 12th మనం అయితే కనుక చూడొచ్చండి. క్లియర్? అర్థమైంది కదా. అసలు ఇక్కడ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏమేమి తెలియాలి అని అంటే కనుక ఏంటి గొడవ ఏంటి మనకి. సో మనకి ఇప్పటిదాకా అపాయింట్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి, మొన్నటిదాకా ఎలా జరిగాయి, ఈ యాక్ట్ వచ్చిన తర్వాత మనకి ఈ యాక్ట్ వచ్చిన తర్వాత అపాయింట్మెంట్స్ అనేవి ఎలా జరుగుతున్నాయి, ఎందుకని పిటిషన్ వేశారు ఇప్పుడు అనే పాయింట్స్ అన్నీ కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా క్లియర్గా తెలియాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏంటి, నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరెవరికి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది, దెన్ నెక్స్ట్ వచ్చేసి అసలు వాట్ ఈస్ ద కాంపోజిషన్, దీంట్లో మనకి ఎవరెవరు ఉంటారు, వీళ్ళ అపాయింట్మెంట్స్ని మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఆర్టికల్ ద్వారా మనకి అయితే కనుక మెన్షన్ చేశారు, ఇప్పటిదాకా మనకి ఎలా జరుగుతోంది. సో 2023లో వచ్చిన కేసు అనూప్ బరన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు జడ్జిమెంట్ సిగ్నిఫికెన్స్ ఏంటి, వాళ్ళు ఎలా ఒక ఇండిపెండెంట్ కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు, అది ఎప్పటి వరకు. సో టిల్ ద పార్లమెంట్ ఎనెక్టెడ్ బై లా. సో టిల్ ద పార్లమెంట్ హ్యాస్ ఎనెక్టెడ్ ద లా ఎనెక్ట్ చేసేంత వరకు కూడాను. మరి ఆ తర్వాత డిసెంబర్లో పార్లమెంట్ లా ఎనెక్ట్ చేసిందా లేదా, చేసింది. ఆ సెలెక్ట్ కమిటీలో మెంబర్స్ ఎవరెవరు, ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ నామినేటెడ్ బై దట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. ఎస్, క్లియర్ అండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. బోనస్ పాయింట్ ఏంటి మనకి, బోనస్ పాయింట్ ఏంటంటే కనుక ఒక ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఉంది. ఏంటది, 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1988. ఏంటి దీని సిగ్నిఫికెన్స్, ఓటింగ్ ఏజ్ని మనకి తగ్గించారు. ఓటింగ్ ఏజ్ రెడ్యూస్డ్, ఎక్కడి నుంచి ఎక్కడికి, ఫ్రమ్ 21 years నుంచి మనకి ఏంటంటే కనుక 18 yearsకి దీన్ని రెడ్యూస్ చేయబడడం జరిగింది. సో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1988 అడగచ్చు. లేకపోతే సో ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎలక్షన్ కమిషనర్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ మీద జరుగుతున్నటువంటి కాంట్రవర్సీని మీరు ఏంటి అని అంటే కనుక అర్థం చేసుకోవాలి. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో వీ నీడ్ నాట్ బాదర్ అబౌట్ పాలిటిక్స్ అండి. సో వీ నీడ్ టు బాదర్ అబౌట్ పాలిటీ మీద మన యొక్క ఫోకస్ అనేది ఎక్కువ ఉండాలి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. వీటిని నేను క్లియర్గా మీకు పాయింట్స్ వైజ్ మెన్షన్ చేశాను. సో దట్ యూ కెన్ రీడ్ దెమ్. ద సుప్రీం కోర్ట్ హ్యాస్ అగ్రీడ్ టు హియర్ ఆన్ February 12th, 2025 the petitions which are challenging the legality of a new law that changed the process of appointing the chief election commissioner and election commissioners, allegedly giving the central government a dominant role. Yes. సో సుప్రీంకోర్టు యొక్క హియరింగ్ ఏంటంటే ఇట్ వాజ్ ఒరిజినల్లీ షెడ్యూల్డ్ ఫర్ February 4th. అసలు అయితే కేసు మనకి ఏంటంటే కనుక ఈవేళ మనకైతే కనుక వినాలండి. బట్ సిన్స్ ఇట్ ఈస్ లిస్టెడ్ అట్ ద బాటమ్ ఆఫ్ ద మనకి ఏంటి అంటే కనుక ఈవేళ ఉండేటువంటి కేసెస్ లిస్ట్లో సో అట్ ద బాటంలో మనకైతే కనుక ప్లేస్ చేశారు. అందుకని చెప్పేసి మనకి ఏంటంటే కనుక ఇట్ హ్యాస్ బీన్ చేంజ్డ్ టు దీస్ థింగ్స్. So Advocate Prashant Bhushan, representing the ADR Association for Democratic Reforms, argued that the new law undermines the Election Commission's independence. ఎస్, దీనికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ మనకు తెలియాలి. అదే రాస్తాం చూడండి. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఇష్యూ. వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఇష్యూ? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఫ్రెండ్స్, ఈ క్లాస్కి సంబంధించినటువంటి PDF అనేది మీకు అవైలబుల్ ఉంటుందండి. మన యొక్క LTX క్లాసెస్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఫ్రీ PDFs అనేటువంటి కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ మీరు ఏంటంటే కనుక దాంట్లో ఎన్రోల్ అయితే ఇట్ ఈస్ ఫ్రీ టు ఎన్రోల్ అండి. ఎన్రోల్ అయిన తర్వాత మనకి ప్రతిరోజు మీకు ఈ యొక్క PDFs అనేటువంటివి దాంట్లో అప్లోడ్ చేయబడడం జరుగుతాయి. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకుని యూ కెన్ రీడ్ ఇట్ ఫర్ యువర్ రిఫరెన్స్ పర్పస్. క్లియర్? సో చూడండి, అసలు ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, దీని గురించి 2 పాయింట్స్ మాట్లాడాను. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విల్ ఓవర్సీ ద ఎలక్షన్స్ ఫర్ పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్స్ అండ్ ఆఫీసర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ పాయింట్ మనకు తెలిసిందే. సెకండ్, దీంట్లో ఎంతమంది ఉంటారు? 3 members ఉంటారు. ఎవరెవరు? ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ద 2 election commissioners. ఈ పాయింట్ కూడా మనకి ఫుల్ క్లియర్. నెక్స్ట్,
వచ్చింది సిగ్నిఫికెంట్ కేసు, అనూప్ బరన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. వెరీ 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 ఇంపార్టెంట్ కేసు మనకి ఇప్పుడు కాంటెక్స్ట్లో. ఎందుకని ద పిటిషన్ ద ఛాలెంజ్డ్ ది దెన్ ఎగ్జిస్టింగ్ అపాయింట్మెంట్ సిస్టమ్ ఆర్గ్యూయింగ్ దట్ ఇట్ వైలేటెడ్ ద రైట్ టు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ఏంటి ది దెన్ అపాయింటెడ్ సిస్టమ్? ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం, ప్రైమ్ మినిస్టర్ రికమెండ్ చేయడం. సో దట్ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ రికమెండింగ్ టు ద ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్ అపాయింటింగ్ ద సిఈసి అండ్ యాజ్ వెల్ యాజ్ ఈసీ అనే పద్ధతి కరెక్ట్ కాదు. అది మనకి ఏంటంటే కనుక ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది ఉండదు. ఇప్పుడు మన కంట్రీలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫెయిర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్పరెంట్ వేలో ఎలక్షన్స్ని కండక్ట్ చేయాలి. మరి అదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి హెడ్స్ని అపాయింట్ చేసేటప్పుడు కూడా అంతే ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది ఉండాలి. ఎటువంటి పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ అనేటువంటిది సో యాజ్ మినిమల్ యాజ్ పాసిబుల్. అఫ్ కోర్స్ ఎగ్జిక్యూటివ్ విల్ అపాయింట్, బట్ హౌఎవర్ సో మనకేంటంటే కనుక దాని యొక్క ఇది మనకేంటంటే కాంప్రమైజ్ అవ్వకూడదు. పిటిషనర్స్ సైటెడ్ ఆర్టికల్ 324 ఆర్గ్యూయింగ్ దట్ పార్లమెంట్ మస్ట్ లెజిస్లేట్ ఆన్ ఈసీఐ అపాయింట్మెంట్స్. ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ సచ్ ఏలా ద ప్రెసిడెంట్ అపాయింటెడ్ ద ఈసీఐ మెంబర్స్ బేస్డ్ అపాన్ ద ప్రైమ్ మినిస్టర్స్ రికమెండేషన్. ఆర్టికల్ 324 ప్రకారం మనకి ఏంటంటే కనుక ప్రెసిడెంటే అపాయింట్ చేస్తారు, కానీ సబ్జెక్ట్ టు ద పార్లమెంట్ చేసేటువంటి లా. మరి పార్లమెంట్ లా లేదు కాబట్టి ప్రైమ్ మినిస్టర్ రికమెండ్ చేస్తూ ఉంటే కనుక ప్రెసిడెంట్ వాళ్ళని అపాయింట్ చేస్తూ ఉండేవారు. Clear? The Supreme Court's Constitution Bench ruled that an independent committee, that is a Prime Minister, Leader of Opposition and Chief Justice of India, must advise the President on appointments until the Parliament enacts a law. Parliament దేనికి సంబంధించి అపాయింట్మెంట్స్కి సంబంధించి ఒక కొత్త చట్టాన్ని తీసుకుని వచ్చేంత వరకు కూడా ఇదిగో మేము ఈ ఇండిపెండెంట్ కమిటీని కన్స్టిట్యూట్ చేస్తున్నాం, వీళ్ళు మనకి ఏంటంటే కనుక సిఈసి అండ్ యాజ్ వెల్ యాజ్ ఈసీలని అపాయింట్ చేయాలి అంటూ మనకి సుప్రీంకోర్టు ఈ ఇండిపెండెంట్ కమిటీని కన్స్టిట్యూట్ చేయబడడం జరిగింది. బట్ ఈ ఇండిపెండెంట్ కమిటీ నాట్ ఫర్ ఎవర్ అండి, జస్ట్ ఊరికే ఎప్పటి వరకు మనకి పార్లమెంట్ లాని ఎనెక్ట్ చేసేంత వరకు మాత్రమే. ఇట్ ఈస్ అప్ టు పార్లమెంట్. లైక్ ఒక సెలెక్ట్ కమిటీని పెట్టాలి, ఆ సెలెక్ట్ కమిటీలో ఎవరెవరిని పెట్టాలి అనేటువంటిది ఇట్స్ అప్ టు ద పార్లమెంట్. క్లియర్? ఎందుకనంటే అక్కడ మనకి ఏంటంటే ఆర్టికల్ 324లో ఎక్కడా కూడా ఇలా దాని మీద రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయలేదు. వీళ్ళు ఉండాలి మెంబర్స్ కింద, వీళ్ళు ఉండకూడదు అంటూ మనకి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ మనకి ఇంపోజ్ చేయలేదు. సో దెన్ అకార్డింగ్లీ మరి న్యూ లా పాస్డ్ బై పార్లమెంట్. So that is Rajya Sabha passed the Chief Election Commissioner and other election commissioners appointment conditions of office and terms of office bill 2023 పాస్ చేశారు. ఈ బిల్ ఏం చేసింది చూడండి, ఇట్ రీప్లేస్డ్ ద సిజేఐ. ఇంతకు ముందున్న ఇండిపెండెంట్ కమిటీలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నటువంటి పర్సన్ని తీసేసి ఏం చేశారు, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ నామినేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ అని చెప్పేసి దాన్ని మనకి మార్చేశారనమాట. ఎస్, సో ఫస్ట్ 2 people సేమ్, థర్డ్ పీపుల్ అంటే జుడిషియరీ యొక్క ఇన్వాల్వ్మెంట్ని ఇందులోంచి మనకి తీసేయడం జరిగింది ఈ యొక్క యాక్ట్ ద్వారా 2023లో తీసుకొచ్చినటువంటిది. అందుకని మనకి ఏంటంటే ప్రొటెస్ట్స్ అనేటువంటివి జరుగుతున్నాయి. అపోజిషన్ మెంబర్స్, క్రిటిక్స్ అందరూ ఏం చెప్తున్నారు, దే ఆర్గ్యూ దట్ దిస్ వైలేట్స్ ద సుప్రీం కోర్ట్ రూలింగ్ అండ్ ఇట్ విల్ ఇంక్రీజ్ ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ ఓవర్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది కంప్లీట్లీ. సో వాటి యొక్క అపాయింట్మెంట్స్ అనేటువంటివి సో ఇట్ షుడ్ బి ట్రాన్స్పరెంట్, ఇట్ షుడ్ బి న్యూట్రల్, అంతే తప్ప ఎటువంటి అన్నెసెసరీ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండడం అనేటువంటిది కరెక్ట్ కాదు. మరి ఇప్పుడు మీరు తీసుకొచ్చినటువంటి ఈ చట్టం ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీసుకొచ్చినటువంటి జడ్జిమెంట్కి వ్యతిరేకం అంటూ మనకైతే కనుక చెప్పడం జరిగిందండి. సో క్లియర్? సో దీనికి సంబంధించిన ఇప్పుడు మనకి అప్కమింగ్ నెక్స్ట్ ఏంటి, సో ద నెక్స్ట్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో దీనికి సంబంధించి ఎక్కడ చూడాలి, మనం సుప్రీంకోర్టులో చూడాలి. ఇప్పుడు February 12th సుప్రీంకోర్టు విని దీని మీద ఆర్గ్యుమెంట్స్ ఏం చెప్తుంది అనేటువంటిది. సో లెట్ us see the possible mains question. Discuss the implications of the new appointment process for Chief Election Commissioner and Election Commissioners on the independence of the Election Commission of India. So that was the first important one. And mains prelims practice question chudandi, prelims 1. Consider the following statements regarding the Election Commission of India. First one, the Election Commission of India consists of a Chief Election Commissioner and 2 election commissioners. Second one, the new law on Election Commission of India appointments mandate that the select committee includes the Chief Justice of India. Which of the above statements is or are correct? సో సెకండ్ స్టేట్మెంట్ 2 ఫన్నీ అండి, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, అది బేసిక్ మనకు అందరికీ తెలుసు ఆల్రెడీ. ఈసీఐ అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారని. సెకండ్ స్టేట్మెంట్ చూడండి ఎంత మనకి సో వెటకారంగా ఇచ్చాడు, ద న్యూ లా ఆన్ ఈసీఐ అపాయింట్మెంట్స్ మ్యాండేట్స్ దాట్
ద సెలెక్ట్ కమిటీ షుడ్ ఇన్క్లూడ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆల్సో. సెలెక్ట్ కమిటీయే చెప్పింది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఉండాలి కమిటీలో అని చెప్పి ప్రపోజ్ చేశారు అని చెప్పి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. ఈజ్ ద సెకండ్ స్టేట్మెంట్ ట్రూ అండి? రాంగ్ స్టేట్మెంట్. బికాస్ చీఫ్ జస్టిస్ని ఇన్క్లూడ్ చేయలేదు, ఎక్స్క్లూడ్ చేశారు. చీఫ్ జస్టిస్ ప్లేస్లో ఎవరిని తీసుకొచ్చారు? యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ నామినేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ని మనకి తీసుకుని రావడం జరిగిందండి. దీన్నే మనకి ఇప్పుడు ఛాలెంజ్ చేస్తారు. అలా ఎలా కుదురుతుంది, అలా ఎలా జ్యుడిషియరీ తీసేస్తారు? సో దట్ అని చెప్పేసి మనకి ఏంటంటే దీన్ని ఛాలెంజ్ చేశారండి. లెట్ us see what happens. Clear? So the first point is correct. The Election Commission of India consists of Chief Election Commissioner and 2 election commissioners. Second statement is incorrect because the new law replaced the CJI with a Union Cabinet Minister nominated by Prime Minister in the Select Committee. So hence the correct answer is A, one only. I hope the first article is very clear for you. Let us move on to that of the second article. And US top diplomat Rubio lays down the ultimatum to that of the Panama over the canal. ఇక్కడ ఇష్యూ అంతా కూడా దేనికి సంబంధించిందంటే కనుక పనామా కెనాల్కి సంబంధించింది. పనామా కెనాల్ అనేటువంటిది వన్ ఆఫ్ ద స్ట్రాటజిక్ రూట్స్ అండి మనకి. సో ఏంటి అని అంటే కనుక షిప్పింగ్కి సంబంధించి. ఇప్పుడు ఈ పనామా కెనాల్ ఇప్పుడు మన ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఏం చెప్తున్నారంటే మళ్ళీని ఆల్రెడీ ట్రంప్ చాలా సిగ్నిఫికెంట్ డెసిషన్స్ని మనకైతే కనుక తీసుకుంటున్నారు కదా. ఏవేంటి లాస్ట్ కపుల్ ఆఫ్ క్లాసెస్ మీరు చూసుంటుంటే కనుక మీరైతే కనుక మీకు తెలుసు, లేకపోతే ఏంటి. సో లైక్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి విత్డ్రా అయిపోవడం. ఫస్ట్ ఇంపార్టెంట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి విత్డ్రా అయిపోవడం. సెకండ్ ఇంపార్టెంట్ ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి విత్డ్రా అయిపోవడం. నేను విత్డ్రా అయిపోతాను, నీకు ఎటువంటి కమిట్మెంట్స్ లేవు అని చెప్పటం. సో ద థర్డ్ ఇంపార్టెంట్ టారిఫ్స్ విధించేయడం విపరీతంగా. ఎవరెవరి మీద అంటే యూరోపియన్ యూనియన్ మీద, చైనా మీదన, ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ఇండియా మీదన. ఎందుకనంటే కంప్లీట్లీ ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అనేటువంటిది ఉంది. అమెరికాకి నష్టపోతుంది అమెరికా ఈ యొక్క ట్రేడ్ వల్ల అని చెప్పేసి అందుకని మేము టారిఫ్స్ని విధించేస్తాం. టారిఫ్స్ని విధించేయమంటారా, లేకపోతే మా అమెరికన్ ప్రొడక్ట్స్ మీ దాంట్లో కొనుక్కుంటారా, అంటే ఇంపోర్ట్స్ పెంచుకుంటారా? సో ఎయిదర్ ఆఫ్ ద వే. సో మీరైతే కనుక తీసుకోవాలి అని చెప్పి మనకి ట్రంప్ అయితే కనుక మనకి చెప్తున్నారు. క్లైమేట్ చేంజ్కి సంబంధించి ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చేసారు. హెల్త్కి సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి మనకి విత్డ్రా అయిపోతున్నారు. ఇంకా ఎటువంటి ఫర్దర్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా నేను ప్రొవైడ్ చెయ్యను అని చెప్పేసి మన ట్రంప్ అయితే కనుక మనకి చెప్పడం జరుగుతుంది. దెన్ ఫోర్త్ ఇంపార్టెంట్ ఏంటి? ఇల్లీగల్ మైగ్రేషన్. ఎవరైతే అమెరికాకి ఇల్లీగల్గా మైగ్రేట్ అవుతారో సో వాళ్ళందరినీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక మళ్ళీ డిపోర్ట్ బ్యాక్ చేసేస్తాము, వెనక్కి తిరిగి పంపించేస్తాము. ఎందుకంటే చాలామంది ఈవెన్ ఫ్రమ్ ఇండియా యాజ్ వెల్. సో చాలామంది ఏంటి అని అంటే కనుక ఓవర్ స్టే ఉండిపోతున్నారనమాట అక్కడ. అలాగే పక్కన ఉన్నటువంటి కెనడా, మెక్సికో ఈ దేశాల నుంచి కూడా ఇల్లీగల్ మైగ్రేషన్ అనేది విపరీతంగా యూఎస్ఏలో పెరిగిపోతుంది. దాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపి సో జాబ్స్ నీడ్ టు బి గివెన్ టు ద అమెరికన్స్, నాట్ టు ద అవుట్ సైడర్స్ అనేటువంటిది ఫోర్త్ ఇంపార్టెంట్ తీసుకొచ్చారు. అండ్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ ఏమంటున్నారు, ఇప్పుడు యుఎస్ సిటిజన్షిప్ అనేది ఇప్పుడు లేటెస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అనమాట. యుఎస్ సిటిజన్షిప్ అనేటువంటిది మనకి ఏంటంటే కనుక ఓన్లీ టు ద చిల్డ్రన్ whose parents are US citizen or మనకి ఏంటి అని అంటే కనుక ఏ గ్రీన్ కార్డ్ హోల్డర్స్. సో సిటిజన్షిప్ అనేటువంటిది కూడా మనకి రూల్స్ అనేటువంటివి ట్వీక్ చేశారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఏమంటున్నారు, మనకి యూఎస్ సిటిజన్షిప్ అనేది ఇప్పటిదాకా మేము ఏం చేసాము అని అంటే జస్ట్ సోలీ ప్రిన్సిపల్ యూస్ చేసాం. జస్ట్ సోలీ అంటే ప్లేస్ ఆఫ్ బర్త్. సో దట్ ఈస్ ద బర్త్ని బట్టి ఆధారం చేసుకుని వాళ్ళ పేరెంట్స్ యొక్క నేషనాలిటీని పట్టించుకోకుండా మా యొక్క అమెరికన్ సాయిల్ మీద సో వాళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక బోర్న్ అయ్యారు కాబట్టి వాళ్ళకి మనం ఏంటంటే యూఎస్ సిటిజన్షిప్ ఇచ్చేస్తున్నామని చెప్పారు. బట్ ఎప్పటి నుంచి ఏంటంటే కనుక సో యూఎస్ సాయిల్ మీద బోర్న్ అయినా సరే అది రిలవెంట్. వాళ్ళ యొక్క పేరెంట్స్ యొక్క నేషనాలిటీని ఆధారంగా చేసుకుని ఆ యొక్క చైల్డ్కి మనకి సిటిజన్షిప్ అనేటువంటిది కన్ఫర్ చేయబడడం జరుగుతుంది. సో అని చెప్పేసి మనకి రీసెంట్గా ఎగ్జిక్యూటివ్
వాటర్ని కూడా తీసుకుని వచ్చారండి. సో దీస్ ఆర్ మల్టిపుల్ సిగ్నిఫికెంట్ ఇనిషియేటివ్స్ దట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ డూయింగ్. నౌ కమింగ్ టు ద సిక్స్త్ వన్, మనకి ఏంటంటే కనుక సిక్స్త్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ట్రంప్ ఈజ్ ట్రయింగ్ టు డూ ఈస్ గ్రీన్లాండ్. సో పైన ఉన్నటువంటి గ్రీన్లాండ్ని ఆక్యుపై చేసుకుంటాము. సో మళ్ళీ మేము ఏంటి అని అంటే కనుక వీ విల్ టేక్ ద కంట్రోల్ ఆఫ్ ద గ్రీన్లాండ్ అని చెప్పేసి, గ్రీన్లాండ్ ఈజ్ వెరీ స్ట్రాటజిక్ రీజియన్. సో ఖచ్చితంగా మేము ఏంటి అని అంటే కనుక గ్రీన్లాండ్ మళ్ళీ వీ వుడ్ లైక్ టు టేక్ ఇట్ అని చెప్పేసి మనకైతే కనుక మనకి ట్రంప్ చెప్పడం జరుగుతుంది. అండ్ ద సెవెంత్ ఇంపార్టెంట్ విచ్ ఈస్ ద లేటెస్ట్ కాంటెక్స్ట్ దట్ ఈజ్ పనామా కెనాల్. పనామా కెనాల్ అనేటువంటిది ఇంతకు ముందు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క కంట్రోల్లోనే ఉండేదండి. బట్ ఈ యొక్క పనామా కెనాల్, పనామా యొక్క మనకి ఏంటంటే కనుక వాళ్ళ యొక్క కంట్రీకి దాన్ని మనకి అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది ట్రాన్స్ఫర్ అయితే చేసేసారు. ఇప్పుడు మళ్ళీ అమెరికా ఏమంటుందంటే కనుక మళ్ళీ మేము ఈ యొక్క పనామా కెనాల్ని లేకపోతే పనామా కెనాల్ని మళ్ళీ మేము టేక్ ఓవర్ చేసేసుకుంటాము అని చెప్పేసి మనకి ట్రంప్ అయితే చెప్తున్నారు. ఎందుకని ఇక్కడ ఈ పనామా కెనాల్ దగ్గర చైనీస్ షిప్స్ లేకపోతే చైనా వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. అమెరికన్ షిప్స్ మీదనేమో విపరీతమైనటువంటి ఛార్జెస్ అవి వేసేయటం, సో చైనీస్ షిప్స్ మీద వీటి మీద మనకి ఏంటి అని అంటే కనుక సో దే ఆర్ ట్రయింగ్ టు కంట్రోల్ ఇట్ దేర్. సో అన్నెసెసరీ ఇన్ఫ్లుయెన్స్ చైనా వాళ్ళు మనకైతే కనుక చేస్తున్నారు. మరి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మనం తగ్గించాలంటే ఇంతకుముందు వరకు పనామా కెనాల్ మా కంట్రోల్లోనే ఉండేది, ఇప్పుడు మళ్ళీ మేము మా కంట్రోల్లోకి తెచ్చేసుకుంటాం. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటి మన ఇది, వీ వాంట్ టు మేక్ అమెరికా రిచ్ అగైన్. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఎయిత్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, సో దట్ ఈస్ abandon the renewables and focus on fossil fuels. ఓకేనా, ఇదేంటంటే రెన్యూవబుల్స్ వద్దు మాకు, ఫాజిల్ ఫ్యూయల్సే ముద్దు అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక సో ట్రంప్ మళ్ళీ రెన్యూవబుల్ ఎనర్జీలో చేసే కమిట్మెంట్లని వాటన్నిటిని విడిచిపెట్టేసి మనకి ఏంటంటే మళ్ళీ ఫాజిల్ ఫ్యూయల్స్ మీదన ఇదైతే కనుక పెంచుకోవడం జరుగుతుంది. క్లియర్? సో దీస్ ఆర్ ద మల్టిపుల్ ఇనిషియేటివ్స్ సో దట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ ట్రయింగ్ టు మేక్ అండి. ఐ హోప్ యు ఆర్ క్లియర్. పనామా కెనాల్ ఇప్పుడు మనకి న్యూస్లో ఉన్నటువంటిది పనామా కెనాల్ అనమాట. సో అదే చెప్తున్నారు. యుఎస్ టాప్ డిప్లొమాట్ రుబియో లేస్ డౌన్ అల్టిమేటమ్ టు పనామా ఓవర్ ద కెనాల్. మేము ఎలాగైనా సరే వీటిని టేక్ ఓవర్ చేసుకుంటాము. యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రుబియో threatened the action against Panama without immediate changes to reduce Chinese influence on the canal. But the country's leader insisted he was not afraid of a US invasion and offered the talks. Mr. Rubio met the President Jose Raul Mulino during a visit to Central American country. Clear? సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ హ్యాస్ థ్రెటన్డ్ ద యాక్షన్ అగెన్స్ట్ పనామా ఓవర్ అలెజ్డ్ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద పనామా కెనాల్, రైజింగ్ ద కన్సర్న్స్ అబౌట్ జియో పొలిటికల్ టెన్షన్స్ ఇన్ ద రీజియన్. సో ఈ యొక్క రీజియన్లో మనకి చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది విపరీతంగా పెరిగిపోతుంది. సో దట్ ఈస్ ద బిగ్గర్ ప్రాబ్లం. ఒక పక్కన ఇప్పుడు మనకి సౌత్ చైనా సీలో ఏ విధంగా చైనా మనకి ఇలా డామినేట్ చేసేస్తుందో, అండ్ అలాగే ఇండో పసిఫిక్ రీజియన్లో మనకి సో చైనా ఏ విధంగా డామినేట్ చేస్తుందో, అదేవిధంగా మనకి ఏంటంటే ఇక్కడ పనామా కెనాల్ దగ్గర కూడా వీళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది విపరీతంగా పెరుగుతోంది అని చెప్పేసి దీన్ని ఎలాగైనా మనం కంట్రోల్ చేయాలి, పనామా కెనాల్ని మళ్ళీ మనం టేక్ ఓవర్ చేసేసుకోవాలి, అప్పుడు కంప్లీట్గా మన కంట్రోల్లో ఉంటుంది అనేటువంటిది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ఆలోచన. సో ద మార్కో రుబియో వార్న్డ్ ద పనామా ఆఫ్ పొటెన్షియల్ యుఎస్ యాక్షన్ ఇఫ్ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద కెనాల్ ఈజ్ నాట్ రెడ్యూస్డ్ ఇమీడియట్లీ. సో ద పనామియన్ లీడర్ జోస్ రాల్ ములినో asserted that Panama is not intimidated by US threats and it is open to discussions. సో పనామా వాళ్ళు ఏమంటున్నారంటే మేమేమీ భయపడాల్సిన అయితే లేదు, సో మేము వీఆర్ రెడీ ఫర్ టాక్, లెట్స్ టాక్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. దిస్ డెవలప్మెంట్ సిగ్నల్స్ ద రైజింగ్ కన్సర్న్స్ ఇన్ ద యుఎస్ ఓవర్ ద చైనాస్ ఎక్స్పాండింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద స్ట్రాటజిక్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ యొక్క రీజియన్ అనేటువంటిది మనకి స్ట్రాటజికల్లీ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ రీజియన్ అండి. మరి ఈ యొక్క రీజియన్లో చైనా కంట్రోల్ అనేటువంటిది అస్సలు మనం ఏంటి అని అంటే కనుక ఒప్పుకునేది లేదు. సో అని చెప్పేసి మనకైతే కనుక ఇది చేస్తున్నారు. పనామా కెనాల్ అనేటువంటిది ఇట్స్ ఏ మ్యాన్ మేడ్ వాటర్ వే. ఇది మనకి అట్లాంటిక్ అండ్ ద పసిఫిక్ ఓషన్స్ని మనకైతే కనుక కనెక్ట్ చేస్తుందండి అక్రాస్ ద ఇస్తుమస్ ఆఫ్ పనామా. ఇది మనకి ఏంటంటే ఇట్ స్పాన్స్ 40 miles ఫ్రమ్ షోర్ లైన్ టు షోర్ లైన్ అండ్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ ఆగస్ట్ 1914 బై ద యునైటెడ్ స్టేట్స్.
Originally, it is controlled by the United States of America. The canal transitioned to the Panama's control in 1999 under the Panama Canal Commission, which is a joint agency of USA and as well as Panama until 1999. So it utilizes a lock system to manage the elevation difference between Atlantic and as well as Pacific Oceans. Along with the Suez Canal, it is one of the world's most strategic artificial waterways. సో ప్రపంచంలోనే మనకి ఇంపార్టెంట్ కెనాల్స్లో మొదటిది సుయేజ్ కెనాల్ అయితే రెండోది వచ్చేసి మనకి పనామా కెనాల్ అండి. ఈ పనామా కెనాల్ మనకి అట్లాంటిక్ ఓషన్ని పసిఫిక్ ఓషన్ని మనకైతే కనుక కనెక్ట్ చేస్తుంది. సో మీరు అక్కడ మ్యాప్ ఐ ఫర్గాట్ టు అటాచ్ ఇట్. సో చూస్తే కనుక మీరు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొత్తం చుట్టూ తిరిగి సౌత్ అమెరికాని అంతటిని చుట్టూ తిరిగి మొత్తం మనకి అయితే వెళ్ళాల్సి వచ్చేది. సో బట్ ఇప్పుడు అలా కాకుండా మనకి ఏంటంటే కనుక వెరీ ఇస్తుమస్ దగ్గర నుంచి మనకి ఏంటంటే ఈ కెనాల్ ద్వారా ఈ వాటర్ వే ద్వారా మనకి ఇట్స్ అ వెరీ నారో ఛానల్ అనమాట. సో దాని ద్వారా మనకి అయితే కనుక మూవ్ అయిపోవడం వలన డిస్టెన్స్ అనేటువంటిది విపరీతంగా తగ్గిపోతుంది, టైం అనేది తగ్గిపోతుంది, కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ తగ్గుతుంది. ఎస్, సో మల్టిపుల్ బెనిఫిట్స్ అయితే కనుక ఉన్నాయి. US concerns over China's influence. The USA administration under the President Trump hinted at the potential efforts to regain the control of this canal. This is part of the broader concerns regarding the China's geopolitical influence through investments in infrastructure projects in the Central America and beyond. So China వాళ్ళు మనకి ఏంటంటే కనుక ఇట్స్ నాట్ దట్ హియర్ పనామా ఎలోన్ అండి. సో మల్టిపుల్ కంట్రీస్ని వీళ్ళు ఏంటి అని అంటే కనుక డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. లైక్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ మన నేబరింగ్ కంట్రీ చూస్తే సో ద సెకండ్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని చెప్పేసి తీసుకొచ్చి సో వాళ్ళని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దెన్ అలాగనే మనకి ఏంటంటే కనుక అసలు విచిత్రం ఏంటంటే సౌదీ అరేబియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ ఇద్దరూ కూడా విపరీతమైనటువంటి బద్ధ శత్రువులు అనమాట మనకి. సో సౌదీ అరేబియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్, బట్ వీళ్ళిద్దరినీ కూడా కలిపేసింది చైనా. సో దట్ ఈస్ ద చైనా వాళ్ళు ఏంటంటే దే మీడియేటెడ్ ద టాక్స్ బిట్వీన్ సౌదీ అరేబియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్. వీళ్ళిద్దరిని మంచి ఫ్రెండ్స్ అయిపోయేలాగా మనకైతే కనుక సో చైనా వాళ్ళు అయితే చేశారు. క్లియర్. సో ఇన్ దిస్ వే చైనా మనకి ఏంటంటే కనుక డిప్లొమసీ ద్వారా సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా మనకి ఏంటంటే ప్రపంచాన్ని కంట్రోల్ చేయాలి. సో ఇట్ వాంట్ టు బీ ఏ హెజిమన్ డామినెంట్ పవర్ అవ్వాలి అని చెప్పేసి మనకైతే కనుక చూస్తుంది. ఎస్, సో దట్ ఈస్ యూఎస్ కన్సర్న్స్ ఓవర్ ద చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ మనకి తీసుకుంటే కనుక దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇప్పుడు చైనా ఇన్ఫ్లుయెన్స్ పనామా కెనాల్లో పెరిగిపోతూ ఉంటే మేమేమి చూస్తూ ఊరుకునేది లేదు. మళ్ళీ పనామా కెనాల్ని ఇంతకుముందు మేము కంట్రోల్ చేసాం, మేము మళ్ళీ రీగెయిన్ చేసేసుకుంటాము. సో చేసేసుకుంటే కనుక అప్పుడు చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ని మేమైతే కనుక కట్టడి చెయ్యొచ్చు అని చెప్పి పనామాని థ్రెటన్ చేస్తుంది. పనామా వాళ్ళు ఏమంటున్నారు, దీనికి మేము భయపడేది లేదు, మేము కూర్చుని మాట్లాడుకుని మేము ఏంటి అనేటువంటిది సో తెలుసుకుందాం అని చెప్పి పనామా వాళ్ళు చెప్తున్నారు. సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకేం తెలియాలి, స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ పనామా కెనాల్ ఏంటి, సో అనేటువంటి పాయింట్స్ అన్నీ కూడా మనకి క్లియర్గా తెలియాలండి. సో ద పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ ఏంటి, డిస్కస్ ద స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద పనామా కెనాల్ ఇన్ గ్లోబల్ ట్రేడ్ అండ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ద ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ఇట్స్ ఆపరేషన్స్ క్యాన్ బి ఏ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్. ప్రిలిమ్స్ క్వశ్చన్ ఎలా ఉండొచ్చు, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద పనామా కెనాల్. ద పనామా కెనాల్ కనెక్ట్స్ ద అట్లాంటిక్ అండ్ పసిఫిక్ ఓషన్, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ద కంట్రోల్ ఆఫ్ ద పనామా కెనాల్ వాజ్ ట్రాన్స్ఫర్డ్ టు Panama on December 31st, 1999. Which of the above statements are correct statements అని చెప్పేసి అడుగుతున్నారు. Both the statements are correct అండి. Yes అండి, that is what is the answer. So the statement 1 is correct. Panama Canal connects Atlantic and as well as the Pacific Oceans మనకి కనెక్ట్ చేస్తుంది. So yes, let us move on to that of the next article. OpenAI announces new deep research tool for ChatGPT. ఎస్ అండి, సంథింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ అప్డేట్ మనకి ఓపెన్ ఏఐ వాళ్ళు రీసెంట్గా ఒక డీప్ రీసెర్చ్ అంటూ ఒక కొత్త టూల్ని మనకైతే కనుక చాట్ జీపీటీ అండర్లో మనకైతే కనుక తీసుకుని వచ్చారు. ఇది మనకి ఏంటంటే కనుక ఈవెన్ రిపోర్ట్స్ని కూడా మనకైతే కనుక తయారు చేస్తుంది. సో ఇది డీటెయిల్డ్ రిపోర్ట్స్ని కూడా మనకి ప్రొడ్యూస్ చేస్తుంది కాంప్లెక్స్ టాపిక్స్ మీద అని చెప్పేసి వీళ్ళైతే కనుక చెప్పడం జరుగుతుంది. యూఎస్ టెక్ జైంట్ ఓపెన్ ఏఐ మనకి ఏంటంటే అమెరికన్ బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ అండి. ఇది మనకి వీళ్ళు ఏంటంటే ఏఐ మోడల్స్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ని మనకైతే కనుక తయారు చేస్తారు. సో ద మోడల్స్ ఐ మీన్ టు సే ఇట్ వాజ్ LLMs అండి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని సో వీళ్ళు తయారు చేస్తారు. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ LLMsని మనకి వీళ్ళు తయారు చేయడం జరుగుతుంది. ఇవి మనకి ఏంటంటే కనుక టెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ వచ్చేసి వీడియో జనరేషన్,
ఇమేజ్ జనరేషన్ ఇవన్నీ కూడా మనకి చేస్తాయి. ది కంపెనీ రీసెంట్లీ మేడ్ దిస్ అనౌన్స్మెంట్ ఇన్ టోక్యో వేర్ OpenAI చీఫ్ శామ్ ఆల్ట్మన్ ఆల్సో ట్రంపెటెడ్ ఏ న్యూ జాయింట్ వెంచర్ విత్ టెక్ ఇన్వెస్టర్ SoftBank గ్రూప్ టు ఆఫర్ ద అడ్వాన్స్డ్ AI సర్వీసెస్ టు ద బిజినెసెస్. సో దీనికి సంబంధించిన పాయింట్స్ మనకి ఏమేమి తెలియాలి అని అంటే కనుక OpenAI హ్యాస్ రీసెంట్లీ అన్వీల్డ్ ఏ న్యూ ChatGPT టూల్ కాల్డ్ యాజ్ డీప్ రీసెర్చ్ విచ్ ఈస్ డిజైన్డ్ టు జనరేట్ ద డీటెయిల్డ్ రిపోర్ట్స్. ఇది మనకి ఏంటంటే కనుక ఈ టూల్ లేకపోతే ఈ ఫీచర్ మనం యూస్ చేసుకుంటే కనుక ఈ టూల్ని యూస్ చేసుకుంటే కనుక కాంప్లెక్స్ టాపిక్స్ మీద పెద్ద పెద్ద వాటి మీద కూడా మనకి ఏంటంటే కనుక డీప్ రీసెర్చ్ని చేసి ఇది మనకి కాంప్రిహెన్సివ్ రిపోర్ట్స్ని మనకైతే కనుక తయారు చేయగలదటండి. ఇట్ వాజ్ రీసెంట్లీ మేడ్ ఇన్ టోక్యో జపాన్ వేర్ శామ్ ఆల్ట్మన్ ఆల్సో హైలైటెడ్ ఏ జాయింట్ వెంచర్ విత్ ద SoftBank గ్రూప్ టు ప్రొవైడ్ అడ్వాన్స్డ్ AI సొల్యూషన్స్ ఫర్ బిజినెసెస్. ఎస్, సో ద డీప్ రీసెర్చ్ టూల్ మనం తీసుకుంటే కనుక ఇట్ విల్ అలౌ ద AI టు ప్రొడ్యూస్ డీటెయిల్డ్ రిపోర్ట్స్ ఆన్ కాంప్లెక్స్ టాపిక్స్. OpenAI's expansion in AI services. It was made in Tokyo, highlighting these things. So the background of OpenAI, అసలు OpenAI అనేటువంటిది మనకి డిసెంబర్ 2015లో నాట్ ప్రాఫిట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్గా మనకి ఎస్టాబ్లిష్ చేశారండి. హూజ్ ఫోకస్ ఏంటంటే కనుక కంప్లీట్లీ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం హ్యూమన్ మ్యాన్ కైండ్కి మనకి ఏంటి అని అంటే కనుక ఉపయోగపడాలి అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. మనకి AGI refers to AI systems that can perform the tasks at human intelligence levels across the various domains. సో మనకి ఏంటంటే ఇట్ బెనిఫిట్స్ ఆల్ హ్యూమానిటీ రాదర్ దాన్ బీయింగ్ ద మోనోపలైజ్డ్ బై దట్ ఆఫ్ ద బిగ్ టెక్ కంపెనీస్. సో OpenAI అనేటువంటిది మనకి ఏంటంటే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బెనిఫిట్స్ అనేటువంటివి మొత్తం హ్యుమానిటీకే మొత్తం ప్రపంచానికే మనకి బెనిఫిట్ అవ్వాలి అంతే తప్ప ఓన్లీ కొన్నిటికి మాత్రమే పరిమితం అయిపోకూడదు, మోనోపలైజ్ అయిపోకూడదు అని. బట్ హార్ష్ రియాలిటీ ఏంటంటే ఇప్పుడు ఓన్లీ కొన్ని కంపెనీస్కి మాత్రమే ఇప్పుడు పరిమితం అయిపోయాయండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో టాప్ బేస్డ్ స్టార్టప్స్ మనం తీసుకుంటే కనుక ఏవి మనకి OpenAI కనిపిస్తుంది. ఫస్ట్ వచ్చేసి గూగుల్ వాళ్ళు కష్టపడుతున్నారు, నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు చేస్తున్నారు, అండ్ నిన్నగాక మొన్న వచ్చిన చైనా బేస్డ్ DeepSeek R1 అని చెప్పేసి తీసుకొని వచ్చి మొత్తం అమెరికన్ ఇదినే స్టాక్ మార్కెట్స్నే మొత్తం ఏంటి అని అంటే కనుక ఒక్కసారి సో చిన్న జలక్కిచ్చినట్టు మనకైతే కనుక చేయడం జరిగింది. సో ఈ విధంగా చూస్తే మనకి ఏంటంటే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెఫినెట్లీ హ్యావ్ సో మెనీ బెనిఫిట్స్ అండి, ఖచ్చితంగా మనకైతే కనుక ఉంటుంది. సో చాలా టాస్క్స్ మనం ఇంకా తక్కువ టైంలో మనం అయితే కనుక చేయొచ్చు. సో ఇట్ వాజ్ మోర్ స్మార్టర్. బట్ ఆన్ ద అదర్ సైడ్ మనకి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ క్రైమ్స్ కూడా మనకి పెరిగిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. దాని మూలన మనకి ఎల్డర్లీ పాపులేషన్, చిల్డ్రన్, విమెన్ వీళ్ళ యొక్క వల్నరబిలిటీ అనేటువంటిది కూడా మనకి పెరిగే అవకాశం అయితే చాలా ఎక్కువగా మనకైతే కనుక ఉన్నాయి. అది చూస్తూ మనం ఏంటంటే అందుకనే మనం వి ఆల్వేస్ సే దట్ హ్యూమన్ సెంట్రిక్ AI డెవలప్మెంట్ అంటూ ఉండాలి అని చెప్పేసి మనం అయితే కనుక ఎప్పుడు మనం ఎంఫసైజ్ చేస్తూ ఉంటాము. ఇట్ షుడ్ బి ఎథికల్ AI డెవలప్మెంట్ ఉండాలి అంటూ మనకి ఇండియా AI మిషన్ అని చెప్పేసి మనకైతే కనుక ఉందండి, ఇండియా AI మిషన్. సో ChatGPT ఫస్ట్ వీళ్ళ ప్రొడక్ట్స్ తీసుకుంటే మొదటిది మనకి ChatGPT. ఇది మనకి ఏంటంటే స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మోడల్ విచ్ ఇస్ డెవలప్డ్ బై OpenAI బేస్డ్ అపాన్ ద GPT-3 ఆర్కిటెక్చర్. సో ఓకే, జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పేసి మనం అయితే కనుక పిలుస్తాము. సో దాని ఆర్కిటెక్చర్ మీద ఇది టెక్స్ట్ బేస్డ్ హ్యూమన్ లైక్ రెస్పాన్సెస్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది, ఎనేబులింగ్ ద న్యాచురల్ డైలాగ్ బిట్వీన్ యూజర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ వర్చువల్ అసిస్టెంట్స్. దెన్ వీడియో జనరేషన్ టూల్ మోస్ట్ రీసెంట్లీ తీసుకుని వచ్చారు Sora. Sora is an artificial intelligence model that will generate from the text based instructions. So text based మన దగ్గర నుంచి ఇన్పుట్గా టెక్స్ట్ తీసుకుంటుంది, వీడియో బేస్డ్ జనరేషన్ అయితే కనుక మనకైతే కనుక Sora అయితే చేస్తుందండి. ఇట్ బిల్డ్స్ ఆన్ OpenAI's DALL-E and as well as the GPT research allowing for photo realistic animations and extended video creation కూడా మనకైతే కనుక చేయగలదన్నమాట. సో దెన్ వీ హ్యావ్ DALL-E వచ్చేసి ఏం చేస్తుంది, ఇమేజ్ క్రియేషన్ అనేటువంటిది చేస్తుంది. ఇమేజ్ క్రియేషన్, ఇమేజెస్ని మనకి ఏంటంటే ఇక్కడికి క్రియేట్ చేయబడడం జరుగుతుంది. అలాగే మనకి డిఫరెంట్ LLMs ఉన్నాయండి. లైక్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే లామా అంటారు, LLAMA లామా. ఇది మనకి మెటా వాళ్ళు తీసుకుని వస్తున్నారనమాట. సో అది మనకి మోడల్ అది. దెన్ వీ హ్యావ్ జెమినాయ్ వచ్చేసి మనకి గూగుల్ వాళ్ళకి సంబంధించింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ అంటారు, క్లౌడ్ CLAUDE క్లౌడ్ వచ్చేసి మనకి ఆంథ్రోపిక్కి సంబంధించింది. ఆంథ్రోపిక్ వాళ్ళు మనకి తీసుకుని వచ్చారు. క్లియర్?
సో దీనికి సంబంధించిన పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ ఎలా ఉండొచ్చు అంటే డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ రీసెర్చ్ టూల్స్ ఇన్ మోడర్న్ టెక్నాలజీ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ ఇండస్ట్రీస్ లైక్ బిజినెసెస్, ఎడ్యుకేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పాలసీ మేకింగ్. సో ఇక్కడ స్టేట్మెంట్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఓపెన్ ఏఐస్ రీసెంట్ డెవలప్మెంట్. ఫస్ట్ వన్, OpenAI has recently launched a new ChatGPT tool called Deep Research that generates detailed reports. Second statement, OpenAI's Sora model is designed to create text-based documents for academic research. Which of the above statements is or are correct statements అండి? సో సోరా మోడల్ మనకి ఏంటంటే కనుక టెక్స్ట్ బేస్డ్ డాక్యుమెంట్స్ని కాదండి, ఇట్ ఈస్ లైక్ ఏ వీడియో జనరేషన్ ప్లాట్ఫామ్ అనమాట. ఇది మనకి వీడియో జనరేషన్ ప్లాట్ఫామ్ని అయితే కనుక మనకైతే చేస్తుంది. ఫస్ట్ ఇది కరెక్టే, ఎందుకనంటే రీసెంట్గా ఈ ChatGPT టూల్ కాల్డ్ డీప్ రీసెర్చ్ అనే దాన్ని తీసుకొచ్చారు. ఇది మనకి డీటెయిల్డ్ రిపోర్ట్స్ని అయితే కనుక జనరేట్ చేస్తుంది. వన్ ఓన్లీ ఇస్ ద ఆన్సర్ మనకి. క్లియర్? OpenAI introduced a deep research, a new ChatGPT tool designed to produce detailed reports. Then next one వచ్చేసి Sora is a video generation AI model, not a text-based research tool. So therefore correct answer is A, one only is the answer అండి. Moving on to that of the next article. Yes అండి, moving to the next important article. The kind of jobs that are needed for the వీక్షిత భారత్ గోల్ అని చెప్పేసి మనకైతే ఆర్టికల్ పబ్లిష్ అయింది. సో ఈ ఆర్టికల్లో మనకి దేని గురించి మాట్లాడుతున్నారు అని అంటే సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద సో వీక్షిత భారత్. వాట్ ఈస్ మీన్ బై వీక్షిత భారత్? వీక్షిత భారత్ అంటే అర్థం ఏంటంటే డెవలప్డ్ ఇండియా అని చెప్పేసి మనం అయితే కనుక అచీవ్ చేయాలి అని అనుకుంటున్నామండి. డెవలప్డ్ ఇండియా బై విచ్ ఇయర్? బై ద ఇయర్ 2047 నాటికి ఇండియా మనకి డెవలప్డ్ ఇండియాగా మనం అయితే అచీవ్ అవ్వాలి అనుకుంటున్నాము. మరి అలా అచీవ్ అవ్వాలి అని అంటే కనుక మనకి ఏ విధమైనటువంటి జాబ్స్ మనం ఇన్ ఫ్యూచర్లో క్రియేట్ చేయాలి? సో ప్రజెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఫ్యూచర్ మనకి క్రియేట్ చేయాలి అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతున్నారు. సో దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం అయితే కనుక చూద్దామండి. ఎస్, సో ఈ ఆర్టికల్లో మెయిన్లీ మనకైతే కనుక రాసినటువంటిది ఏంటంటే కనుక దేర్ ఆర్ సివియర్ ఇంపాక్ట్స్. ప్రస్తుతం మనకి బడ్జెట్ తీసుకుంటే మొన్న 2024 బడ్జెట్ మనం తీసుకుంటే కనుక సంథింగ్ కాల్డ్ యాజ్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ని అయితే కనుక ఇనిషియేట్ చేశారు. లైక్ ద ప్రైమ్ మినిస్టర్స్ 5 ఇనిషియేటివ్ తీసుకుని వచ్చారు కదా, 5 స్కీమ్ ఇనిషియేటివ్ అని చెప్పి, అంటే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ప్రొవైడ్ చేసేటువంటి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇన్సెంటివ్ స్కీమ్ అయితే కనుక మనం తీసుకొస్తాము అంటూ మనకైతే తీసుకుని వచ్చారు. బట్ ఏంటంటే కొన్ని సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్స్ ఉన్నాయి. ఆ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్స్ తోటి మనం ఏ కైండ్ ఆఫ్ జాబ్స్ని క్రియేట్ చేయాలి అంటూ మనకి మాట్లాడారండి. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్. ఈ రోజున చిన్న పెద్ద ఎవ్వరూ లేరు, క్లైమేట్ చేంజ్కి ఏ సెక్టారు కూడా ఇమ్యూనేట్ కాకూడదు. ప్రతి ఒక్కళ్ళు కూడా మనకైతే కనుక క్లైమేట్ చేంజ్ వల్ల మనకి ఎఫెక్ట్ అవుతున్నారు. సో ద క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్స్ని మెయిన్లీ అగ్రికల్చర్ ఇంపాక్ట్ అవుతుందండి మెయిన్లీ. సో ఇవి మనకి ఏంటంటే కనుక నౌ వీ నీడ్ క్లైమేట్ రెసిలియంట్ జాబ్స్ని మనం అయితే కనుక క్రియేట్ చేయాలి. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటూ ఆథర్ మనకి కొన్ని ఇంపార్టెంట్ సజెషన్స్ ఇచ్చారు. సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెసిలియంట్. ఈ రోజున మనం సంథింగ్ కాల్డ్ జెన్ ఏఐ అంటారు, అంటే జనరేటివ్ ఏఐ అని చెప్పేసి. సో జెన్ ఏఐ మనం తీసుకుంటే కనుక సో జెన్ఏఐ అనేటువంటిది మనం తీసుకుంటే కనుక లైక్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ChatGPT ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్ ఫర్ జనరేటివ్ ఏఐ. ఈ యొక్క టూల్స్ అనేటువంటివి మనకైతే కనుక విపరీతంగా పెరిగిపోవడం మూలన ఈవెన్ ఆటోమేషన్ అనేటువంటిది పెరిగిపోతుంది. ఎప్పుడైతే మరి ఆటోమేషన్ పెరిగిపోతుందో హ్యూమన్ నీడ్ అనేది మనకి తగ్గిపోతుంది. ఇంకా హ్యూమన్ రిసోర్సెస్ మనకు అవసరం లేదు. ఓన్లీ వీటిని పర్ఫెక్ట్గా కంట్రోల్ చేయగలిగే వాళ్ళు మనకు ఉంటే సరిపోతుంది అనమాట. సో కాబట్టి ద సెకండ్ ఇంపార్టెంట్ artificial intelligence. Now we need those jobs so which are artificial intelligent resilient jobs ని మనం అయితే కనుక క్రియేట్ చేయాలి. థర్డ్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఆస్పిరేషన్ సెంట్రిక్. సో చాలామంది పర్టికులర్లీ రూరల్ ఏరియా పీపుల్ మనకి ఏంటి అని అంటే కనుక వాళ్ళ యొక్క సోషల్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ వల్ల సో వాళ్ళ యొక్క లైఫ్స్ని చేంజ్ చేసుకోవాలి అంటూ మనకి ఏంటంటే కనుక గవర్నమెంట్ ఎగ్జామ్స్ మీదన నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ మీదన ఆధారపడి ఉన్నారు. వీళ్ళంతా కూడా ఏంటి అని అంటే కనుక వాళ్ళ యొక్క జనరేషన్నే చేంజ్ చేసుకోవాలి అనేటువంటి డ్రీమ్స్ తోటి మనకైతే కనుక ఉన్నారు. మరి అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ అన్నీ కూడా చాలా తక్కువగా పడడం, తక్కువ వేకెన్సీస్ ఉండటం వలన ఇట్ ఈస్ ఆఫెన్ లీడింగ్ టు దట్ ఆఫ్ ద డిస్సాటిస్ఫాక్షన్ అండ్ ఫ్రస్ట్రేషన్. సో మరి వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క ఆస్పిరేషన్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయ్యే విధంగా మనం ఇంకొన్ని జాబ్స్ అనేటువంటివి క్రియేట్ చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే అంటూ మనకి ఏం చెప్పారంటే ఎడిబుల్ ఆయిల్స్ గురించి మాట్లాడారండి. ఎడిబుల్ ఆయిల్స్ నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్స్ అయితే
అయితే కనుక మనకి గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది. ఎందుకనంటే మనం ఇతర దేశాల మీద ఆధారపడి ఉన్నాం, లైక్ ఇండోనేషియా, మలేషియా, వీటి మీద. అక్కడ నుంచి మనం ఏంటంటే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఆ ఇంపోర్ట్ డిపెండెన్సీ అనేటువంటి తగ్గించాలి అని రీసెంట్గా మనకి గవర్నమెంట్ నేషనల్ మిషన్ తీసుకుని వచ్చింది. ఇప్పుడు మరి ఆ మిషన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఏంటంటే కనుక ఇక్కడనే సఫిషియెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసినట్లయితే కనుక రూరల్ యూత్కి కూడా మనం ఏంటంటే కనుక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కల్పించవచ్చు. అలాగే సోషల్ మీడియాని, డిజిటల్ మార్కెటింగ్ని, వీటన్నిటినీ కూడా మనం ఏంటి అని అంటే కనుక లెవరేజ్ చేయడం ద్వారా సో వీళ్ళందరికీ కూడా మనం జాబ్స్ ప్రొవైడ్ చేయొచ్చు అంటూ కొన్ని ఇంపార్టెంట్ సజెషన్స్ని మనకైతే కనుక ఈ యొక్క ఆర్టికల్లో మనకి మెన్షన్ చేశారండి. లెట్ us discuss those important points associated with it. This article discusses the types of jobs that should be created by the government to achieve the Vikshita Bharat developed India goal, emphasizing that there is a need for long-term employment generation beyond the short-term urban demand. సో ప్రస్తుతానికి మనకి ఏంటంటే కనుక సో షార్ట్ టర్మ్ కాకుండా మనకు కావాల్సింది ఏంటంటే కనుక లాంగ్ టర్మ్ జాబ్ క్రియేషన్ అనేటువంటిది మనం అయితే కనుక చెయ్యాలి అని చెప్పి మనకి ఆథర్ చెప్తూ 3 కీ ఏరియాస్లో మనకి ఈ యొక్క జాబ్ క్రియేషన్ గురించి చెప్తున్నారండి. ఫస్ట్ వన్, క్లైమేట్ రెసిలియంట్ జాబ్స్ ఉండాలి. సెకండ్ వన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెసిలియంట్ జాబ్స్. థర్డ్ వన్, ఆస్పిరేషన్ సెంట్రిక్ జాబ్స్ అని చెప్పేసి. సో నౌ లెట్ us discuss the first one, impact of climate change and the requirement of the climate change resilient jobs. India suffered an economic loss of about $159 billion due to climate change in 2021, and by 2030 it could rise to even $1 trillion. సో అకార్డింగ్ టు ద ఆర్బీఐ ఎస్టిమేట్స్, క్లైమేట్ చేంజ్ వల్ల మన యొక్క జీడిపిలో కూడా మనకి సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అయితే కనుక ఉంది. నాట్ ఓన్లీ ఇండియా అండి, అదర్ డెవలప్డ్ నేషన్స్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఎఫెక్ట్ అవ్వడం అయితే కనుక జరిగింది. So the mainly sectors like manaki agriculture and the rural livelihoods are most affected, requiring that there is an urgent job creation in climate resilient industries లో. అంటే క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ని తగ్గించే విధంగా ఉండేటువంటి ఇండస్ట్రీస్ లేదా క్లైమేట్ రెసిలియంట్ ఇండస్ట్రీస్లో మనము జాబ్ క్రియేషన్ అనేటువంటిది చెయ్యాలి అనేది ఇక్కడ ఆథర్ యొక్క వ్యూ పాయింట్ చెప్తూ కొన్ని ఇంపార్టెంట్ సజెషన్స్ కూడా ఇచ్చారండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిక్షాస్ని మనకైతే కనుక ప్రొవైడ్ చేయాలి. సో దట్ మనకి అరౌండ్ 6 lakh విలేజెస్లో మనకి ప్రొవైడ్ చేయడం ద్వారా 2 million జాబ్స్ని మనం అయితే కనుక క్రియేట్ చేయొచ్చు అంటూ ఫస్ట్ ఇంపార్టెంట్ సజెషన్ మనకి ఇచ్చారు. స్టేట్ సబ్సిడైజ్డ్, అంటే ఈ రిక్షాస్ని మనకైతే కనుక లోయర్ ఇన్కమ్ గ్రూప్ పర్చేస్ చేయలేరు కాబట్టి వాళ్ళకి స్టేట్ సబ్సిడైజ్డ్ రేట్స్లో మనకైతే ప్రొవైడ్ చేయాలి. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ని మనకైతే కనుక ఎక్స్పాండ్ చేయాలి. సో బికాజ్ ఎందుకనంటే టార్గెట్ వచ్చేసి అరౌండ్ 5,000 ప్లాంట్ టార్గెట్ అయితే కనుక మనం పెట్టుకున్నాము. సో ప్రస్తుతం మనకి వెరీ లో నెంబర్లో మనం అయితే కనుక ఉన్నాం కాబట్టి వీటిల్ని కూడా పెంచడంలో కూడా మనం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయొచ్చు. థర్డ్ ఇంపార్టెంట్, రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్ట్స్ని మనం ఏంటంటే కనుక ఇంకా ఎక్స్పాండ్ చేయాలి. ఇవి కూడా మనకి లేబర్ ఇంటెన్సివ్ జాబ్స్ని మనకైతే కనుక క్రియేట్ చేస్తాయి అని చెప్పేసి లైక్ ఈ రిక్షాస్ అంటూ ఒక సజెషన్ ఇచ్చారు. కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ని ఎక్స్పాండ్ చేయండి అని, రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్ట్స్ని ఇంకా ఎక్స్పాండ్ చేయండి అంటూ మనకి క్లైమేట్ రెసిలియంట్ జాబ్స్కి ఎగ్జాంపుల్స్గా మనకి ఇక్కడ ఆథర్ సజెస్ట్ చేస్తున్నారండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఏఐ రెసిలియన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెసిలియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ విత్ జనరేటివ్ ఏఐ అంటారు. ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ, మెటా జీపీటీ, ఇవన్నీ కూడా. మెనీ జాబ్స్ నౌ హ్యావ్ 50% ప్లస్ ఆటోమేషన్ పొటెన్షియల్. సో అంటే ఇప్పుడు మనకి ఏంటంటే 50% ఆఫ్ ద జాబ్స్ని మనం ఏంటంటే కంప్లీట్లీ ఆటోమేట్ చేసేయచ్చు. ఇంకెవరు మాన్యువల్గా మనకు అవసరం లేదనమాట. కంప్లీట్లీ ఈ యొక్క జనరేటివ్ ఏఐ అది కూడా యూస్ చేసి మనం ఏంటి అని అంటే కనుక ఆటోమేట్ చేసేయచ్చు అంటూ మనకైతే కనుక చెప్తున్నారు. ఇండియాస్ ఐటీ అండ్ బిజినెస్ సర్వీసెస్ విచ్ కన్స్టిట్యూట్ 70% ఆఫ్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు జనరేట్ మిలియన్స్ ఆఫ్ స్కిల్డ్ జాబ్స్ బట్ ఎంప్లాయ్మెంట్ గ్రోత్ కుడ్ స్లో డ్యూ టు ఆటోమేషన్. సో టుడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈస్ రైటింగ్ 25% ఆఫ్ ద గూగుల్స్ కోడ్. చాట్ జీపీటీ డ్రివెన్ లే ఆఫ్స్ ఇన్ ఇండియా హైలైట్ దట్ దెర్ ఈస్ ఎ నీడ్ ఫర్ న్యూ ఎంప్లాయ్మెంట్ స్ట్రాటజీస్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగిపోతున్నటువంటి ఇప్పుడు ఉన్న ప్రస్తుతం సిచ్యువేషన్లో మనకి ఎటువంటి జాబ్స్ కావాలి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ రెసిలియంట్ జాబ్స్ అయితే కనుక మనకు కావాలి అంటూ కొన్ని ఇంపార్టెంట్ సజెషన్స్ ఇచ్చారు. ఎగ్జాంపుల్, వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయండి. సో దట్ టు బ్రిడ్జ్ ద గ్యాప్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ హెల్త్ ప్రొఫెషనల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ టీచర్స్. సో దెర్ ఈస్ ఎ హ్యూజ్ గ్యాప్ ఆఫ్ హెల్త్ ప్రొఫెషనల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టీచర్స్ యొక్క కొరత చాలా ఎక్కువగా ఉంది. వీటిని మనం ఏంటి అని అంటే కనుక బ్రిడ్జ్ చేయడం గురించి ఎడ్యుకేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ హెల్త్లో సెక్టార్స్లో మనకైతే కనుక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్తున్నారండి. అలాగనే నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ని కూడా ఎక్స్పాండ్ చేయండి టు ఎన్హాన్స్ గ్లోబల్ మార్కెట్ యాక్సెస్ ఫర్ లోకల్ ఆర్టిజాన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫార్మర్స్.
థర్డ్ ఇంపార్టెంట్ ఈస్ ఆస్పిరేషన్ సెంట్రిక్. యూత్ ఆస్పిరేషన్స్ ఆర్ ఎవాల్వింగ్, ఇన్ఫ్లుయెన్స్డ్ బై డిజిటల్ ఎక్స్పోజర్, ఎడ్యుకేషన్, సోషల్ మొబిలిటీ వల్ల. బట్ మనకి ఏంటంటే ఈ రోజున ప్రాబ్లం ఏమవుతుందంటే హెవీ డిపెండెన్సీ, ఓవర్ డిపెండెన్సీ ఆన్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ డ్యూ టు లిమిటెడ్ ఆఫ్ ఫార్మ్ జాబ్ ఆపర్చునిటీస్. అండ్ రూరల్ యూత్ ఆర్ ఆల్సో ల్యాకింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎంటర్ప్రెన్యూరల్ వెంచర్స్ డ్యూ టు అన్సర్టైనిటీ ఇన్ ద బిజినెస్ ఎన్విరాన్మెంట్స్. సో బిజినెస్ ఎన్విరాన్మెంట్స్లోనూ ఒక స్టార్టప్ ఎస్టాబ్లిష్ అంటే ఒక జాబ్ చేయాలి అనేటువంటి ఇది ఎంతలా ఉంటుందో, ఒక స్టార్టప్ ఎస్టాబ్లిష్ చేసి 10 మందికి మనం జాబ్ ఇవ్వాలి అనేటువంటిది ఆ యొక్క డ్రీమ్ చాలా తక్కువ మందికి, ఆ ప్యాషన్ అనేటువంటి చాలా తక్కువ మందికి ఉంటుంది. బికాస్ ఎందుకంటే దట్ వేరీస్ అపాన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అండి. అంటే వాళ్ళు పెరిగినటువంటి అప్బ్రింగింగ్ కానివ్వండి, వాళ్ళ దగ్గర ఉండేటువంటి రీసోర్సెస్, ఇవన్నీ కూడా ప్లేస్ ఏ వెరీ క్రూషియల్ రోల్ అనమాట. కాబట్టి మనం ఏం చేయాలి? సో సొల్యూషన్స్ ఏంటి? సో ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌసెస్ని ఎస్టాబ్లిష్ చేయడము, లేకపోతే టెక్నాలజీ ఎనేబుల్డ్ అగ్రో ప్రాసెసింగ్ అండ్ వాల్యూ అడిషన్ సర్వీసెస్ని ఫర్ హై ఫార్మర్ ఇన్కమ్స్ ప్రొవైడ్ చేయడము, రూరల్ జాబ్స్ లైక్ యూజింగ్ సోషల్ మీడియా అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ని ఉపయోగించి టు మేక్ దమ్ మోర్ ఆస్పిరేషనల్. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ సీడ్స్ అయితే కనుక స్ట్రెంగ్తన్ చేయాలనుకుంటున్నాం. మనం ఏంటంటే ఇంపోర్ట్ డిపెండెన్సీ తగ్గించుకోవాలి అని అనుకుంటున్నాము. మరి ఇక్కడ కూడా మనం ఏంటంటే కనుక ఇవన్నీ కూడా యాక్టివిటీస్ చేసినా కూడా మనం ఆ పలానా జాబ్ క్రియేషన్ అనేది మనం చేయొచ్చు అనేది ఇక్కడ ఆథర్ యొక్క వ్యూ పాయింట్. ఫైనల్లీ సజెషన్స్ ఏంటి? క్లైమేట్ రెసిలియంట్ జాబ్స్ని క్రియేట్ చేయండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెసిలియంట్ జాబ్స్ని క్రియేట్ చేయండి, ఆస్పిరేషన్ సెంట్రిక్ జాబ్స్ని క్రియేట్ చేయాలి. సో దట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం అనుకున్నటువంటి వీక్షిత భారత్ గోల్ని మనం ఖచ్చితంగా మనం అచీవ్ చేయగలము. బట్ ప్రొవైడెడ్ ఇలాంటి జాబ్స్ మనం క్రియేట్ చేస్తే. గవర్నమెంట్ షార్ట్ టర్మ్లో కాదు, లాంగ్ టర్మ్ జాబ్ క్రియేషన్ గురించి ఆలోచించాలి. క్లియర్? దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఆర్టికల్స్ ఓవర్ వ్యూ అండి. ఐ హోప్ యూ గాట్ సమ్ క్లారిటీ. లెట్ us move on to that of the next one. Yes, and moving to the next important one. Do not reduce the forest land for linear projects, says Supreme Court. సో సుప్రీంకోర్టు రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక సో మన కంట్రీలో ఫారెస్ట్ ల్యాండ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి మనకి ఏంటంటే ఒక లీనియర్ ప్రాజెక్ట్స్ గురించి, ఓకే, అట్ ఎగ్జాంపుల్ ఫర్ లీనియర్ ప్రాజెక్ట్స్ లైక్ రోడ్స్, రైల్వేస్, ఇవన్నీ ఎగ్జాంపుల్ ఫర్ రైల్వేస్, లీనియర్ ప్రాజెక్ట్స్ అండి. సో రోడ్ కన్స్ట్రక్షన్స్ గురించి, రైల్వేస్ కన్స్ట్రక్షన్స్ గురించి ఫారెస్ట్ ల్యాండ్ అనేటువంటి దాన్ని తగ్గించేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. సో దాన్ని మనకి ఏంటంటే కంపెన్సేటరీ ల్యాండ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి ఫర్ క్యారింగ్ అవుట్ ద ఎఫారెస్ట్రేషన్ యాక్టివిటీస్ అని చెప్పి మనకి రీసెంట్గా సుప్రీంకోర్టు అయితే కనుక మనకి చెప్పడం జరుగుతుందండి. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఏం తెలియాలి అంటే, ద సుప్రీం కోర్ట్ రీసెంట్లీ రూల్డ్ దాట్ forest land cannot be reduced for linear projects, example roads, railways, pipelines, unless compensatory afforestation land is provided. సో వేరే కంపెన్సేటరీ ల్యాండ్ ఫర్ క్యారింగ్ అవుట్ ఎఫారెస్ట్రేషన్ ప్రొవైడ్ చేస్తే తప్ప మనకి ఏంటంటే కనుక ఫారెస్ట్ ల్యాండ్ని తగ్గించాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆలోచిస్తూ ఉంటే కనుక దాట్ విల్ నాట్ బి అలౌడ్ అని చెప్పి మనకి సుప్రీంకోర్టు చెప్తోంది. దిస్ రూలింగ్ కేమ్ డ్యూరింగ్ ఏ హియరింగ్ ఆఫ్ పిటిషన్స్ ఛాలెంజింగ్ ద 2023 అమెండ్మెంట్స్ టు ద ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980. సో ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 ద డెఫినేషన్ ఆఫ్ ద ఫారెస్ట్ని మనకి ఏంటంటే డైల్యూట్ చేసేసారు. సో మనకి ఏంటంటే కనుక మోర్ అన్క్లాసిఫైడ్ ఫారెస్ట్స్ని మనకి ఏంటంటే ఈ యొక్క లీనియర్ ప్రాజెక్ట్స్కి వీటికి మనకి డైవర్షన్ అనేటువంటి చేస్తున్నారు. సో తగ్గించేస్తున్నారు అంటూ మనకైతే కనుక పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో. దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్తోంది అని అంటే కనుక ఆ యొక్క అమెండ్మెంట్స్ చెప్తూ ఫారెస్ట్ ల్యాండ్ అది ఏదైనా సరే మనకి ఏంటంటే తగ్గించడానికి వీల్లేదు, డిక్షనరీ మీనింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ నీడ్ టు బి కన్సిడర్డ్ అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. The court prohibited the reduction of forest land for linear projects unless an equal area of land is provided for carrying out compensatory afforestation. So a bench of justices B.R. Gavai and Vinod Chandran made this observation while addressing the Additional Solicitor General Aishwarya Bhati. So challenges ఏంటంటే petitioner argued that so the section 1A of the amended act narrowed the definition of forests, limiting it to only సో మనకి ఏంటి అని అంటే కనుక డిక్లేర్డ్ ఫారెస్ట్స్ అండ్ ల్యాండ్స్ రికార్డెడ్ యాజ్ ఫారెస్ట్స్ ఇన్ గవర్నమెంట్ రికార్డ్స్ ఆఫ్టర్ 1980. అంటే వాటర్ ఫారెస్ట్స్ అనేటువంటి డెఫినేషన్ని మనకి ఏంటంటే డైల్యూట్ చేసేసారు. సో దాని మూలాన మోర్ ల్యాండ్ కెన్ బి డైవర్టెడ్, ఈజ్ బీయింగ్ రెడ్యూస్డ్ అని చెప్పి మనకైతే పిటిషన్ వేశారనమాట. సుప్రీంకోర్టు ఏంటంటే దీనికి సంబంధించి మనకి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కేసు అయితే కనుక ఉందండి మనకి, గోదావరామన్ సో తిరుమలప్పడి కేసు అయితే కనుక ఉంది. వెరీ వెరీ ల్యాండ్ మార్క్ కేసు. అక్కడ మనకి ఏంటంటే కనుక ఫారెస్ట్ అంటే ఏంటి అనేటువంటిది ఒక డిక్షనరీ మీనింగ్ అయితే కనుక ఇవ్వడం జరిగిందనమాట. ఇట్ కవర్స్ ఆల్ ఎకలాజికల్లీ సిగ్నిఫికెంట్ ల్యాండ్స్ ఇరెస్పెక్టివ్
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్లాసిఫికేషన్ ఆర్ ఓనర్షిప్. అంటే వాళ్ళ యొక్క క్లాసిఫికేషన్ ఆర్ ఓనర్షిప్ అనేటువంటిది మనకి సంబంధం లేదు. అన్ని ఎకలాజికల్లీ సిగ్నిఫికెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే ఫారెస్ట్ అనేటువంటి మీనింగ్ అండర్లోకి వస్తాయి. మరి వాటన్నిటినీ కూడా ప్రొటెక్ట్ చేయాలి. ఎస్, అంతే తప్ప గవర్నమెంట్ ఏవి ఫారెస్ట్స్ అని చెప్తే అవి మాత్రమే ప్రొటెక్ట్ చేస్తాం, మిగతా ల్యాండ్ అంతటిని కూడా మేము ఏంటంటే వేరే పర్పసెస్కి డైవర్ట్ చేస్తాము అని అంటే కనుక ఒప్పుకునేది లేదు అని చెప్పి మన సుప్రీంకోర్టు చాలా సీరియస్గా మనకి చెప్పడం జరిగింది. ఎస్, ఇట్ ఆల్సో ఆర్డర్డ్ టు ప్రిపేర్ ఏ కాన్సాలిడేటెడ్ రికార్డ్ ఆఫ్ ఆల్ ల్యాండ్స్ క్లాసిఫైడ్ యాజ్ ఫారెస్ట్ లైక్ రిజర్వ్డ్ ఫారెస్ట్, ఫారెస్ట్ లైక్ ఏరియాస్ అండ్ దీస్ థింగ్స్. It will be based upon Rule Number 16 of 2003 Environment Ministry notification must be updated regularly. సో దీనికి సంబంధించినటువంటి మెయిన్స్ క్వశ్చన్ ఎలా ఉండొచ్చు అంటే, డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్స్ రూలింగ్ ఆన్ కంపెన్సేటరీ అఫారెస్ట్రేషన్ ఫర్ లీనియర్ ప్రాజెక్ట్స్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఎన్విరాన్మెంటల్ గవర్నెన్స్ ఇన్ ఇండియా. కెన్ బి ఏ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ దట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అండి. ఎస్, I hope you have gained something. If you have liked the video, please do like it andi. And coming to that of the today's question వచ్చేసి, voting age has been reduced from 21 years to 18 years. ఇది ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి చేయబడింది అనేటువంటి దాన్ని అయితే కనుక కమెంట్ చేయండి. ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి అమెండ్ చేయబడింది అనేటువంటిది కమెంట్ అయితే చేయండి. అండ్ అలాగే ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ లైక్డ్ ద వీడియో, ఇఫ్ యూ గెయిన్ సంథింగ్, ప్లీజ్ డూ లైక్ ద వీడియో యాజ్ వెల్ అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ అండి. ఎస్ ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ for being here with me. Let's meet again in the next Hindu news analysis. Until then, happy learning. All the best. Bye bye, Andy.